దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరంలో కూడా మరొకసారి ఈ రీతిగా ఈ మనోహరములైన ఉపవాస ప్రార్థన కూడికల్లో, ఈ పండుగల్లో మీ అందరితో పాటు కలిసి మహోన్నతుడైన దేవుని యొక్క నామాన్ని ఘనపరచుటకు, దేవుని సన్నిధిలో మీతో కలిసి ఇలాగున సహవాసం చేయడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు దేవునికి నేను మొదటిగా తెలియజేస్తూ ఉన్నాను. ఆమేన్. అదే రీతిగా నన్ను మీ మధ్యకు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రేమతో ఆహ్వానించినటువంటి ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి నాకు అత్యంత ప్రియుడు, యవన కాలంలో దేవుని పని కొరకు ప్రతిష్ఠించబడి ఓ బలమైన పరిచర్య జరిగిస్తున్న ప్రియ దైవజనులు తమ్ముడు రత్నాకర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. ప్రియ సహోదరికి నా ప్రత్యేకమైన వందనాలు. స్థానిక సంఘం, దేవుని పిల్లలు, స్త్రీలు, యవనస్తులు, పెద్దలు, పురుషులు, చిన్నలు, మీ అందరికీ యేసయ్య నామంలో వందనాలు. చెప్పండి అందరికి వందనాలు. మంచిది. ఆరాధనలో నడిపించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు, ప్రార్థించిన సేవకులకు వందనాలు. చాలా సంతోషం వేసింది మరొకసారి ఇక్కడికి రావడం. నేను ఎంతగానో సంతోషించాను. సంవత్సరాలు జరుగుతూ ఉండగా దేవుడు కార్యాలను నూతన పరిచేవాడు. ఆయన కొంచెం బేస్ తగ్గిన లైట్గా కొంచెం చెప్పండి. సంవత్సరాలు జరుగుతూ ఉండగా కార్యాలను నూతన పరిచే దేవుడు. సో సంవత్సరాలు జరుగుతున్న కొలది ఏదో ఒక నూతన కార్యాన్ని, ఏదో నూతన ఆవిష్కరణ నేను చూస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇన్ ద బిగినింగ్, సేవ ప్రారంభంలో, ఇంకా సేవ ప్రారంభించలేదు అనుకుంటున్నా. ప్రారంభించారా? ఈ గదిలో ఉన్నారు. నేను వచ్చి ఎక్కడున్నారో తెలుసుకొని కాల్ చేసి ఎక్కడే ఉన్నాడని తెలిసి వచ్చి, తను నా మీద ఎంతో ప్రేమతో ఆ రోజు మొత్తానికి చాలా ప్రయాసపడి భోజనం సిద్ధపరిచారు. కడుపు నిండా అన్నం పెట్టారు. మంచిగా ఒక సాప వేసిండు, ఒక దిండేసిండు. ఆ గదిలో పడుకున్నాను, రెస్ట్ తీసుకున్నాను. దేవుని కృప, ఈరోజు దేవుడు మంచిగా ఈ ప్రాంతంలో ఈ పరిచర్యను ఆశీర్వదిస్తూ తన సేవకుని ఘనపరుస్తూ, ఏ మూలకెళ్ళినా ఈ నూజివీడు చుట్టుపక్కల మైలవరం ఎటుపోయిన హోరేపు కనపడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆమేన్. చాలా సంతోషం. మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. దైవజనులు చెప్పారు, మరి ఇక ఈ రాత్రి విస్తారంగా అయ్యగారు ఏం చెప్పేస్తారేమో అని భయపడమాకండి, మీరు కంగారు పడమాకండి. నేను క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తాను. మీరు చక్కగా దైవజనుల మాటలకు లోబడి 7 దినాలు ప్రార్థనలో పాలుపంపులు పొందుతున్నారు. నిశ్చయముగా దీని ఫలితాన్ని ఈ ప్రార్థనలో ముగింపు నుంచే మీరు అనుభవించబోతున్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుంచి ఒక్క మాటగా ఈ రాత్రి ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 15, 16 చదువును. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. తర్వాత నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. ఓకే,
జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడునని నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నా వైపు చూస్తూ ఇక కొద్ది నిమిషాలు దేవుని మాటలు మీరు గమనించండి. ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయం అనగానే క్రైస్తవ సంఘానికి, దేవుని పిల్లలకు చాలా సుపరిచితమైన దేవుని వాక్య భాగం. వెల్ నోటెడ్ చాప్టర్. ఆదికాండం 22 అనగానే ఒక కంఠస్థముగా చెప్పగలిగినటువంటి అనుభవాలు నేర్చుకుని విని ఎదుగుతున్న క్రైస్తవ సంఘం, దేవుని పిల్లలు. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ కూడా మీ దైవజనులు ఎన్నో సందర్భాల్లో ఈ వాక్యాన్ని మన మధ్య చదివించి వివరించి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. మరలా దేవుడు ఏదో ఒక తన ఉన్నతమైన ఉద్దేశం మన జీవితాల్లో నెరవేర్చబడాలి, జరగాలి, మనం పొందుకోవాలి అని మనము ఇంతకుముందే మనకు తెలిసినా, వినినా, చదివినా ఆ లేఖనాన్ని మరొక్కసారి మనతో మాట్లాడడానికి ప్రభు ఇష్టపడుతున్నారు. ఆమేన్. గమనించగలిగితే సర్వాధికారి అయిన దేవుడు సమస్తమును తన మహత్తు గల మాట చేత చక్కగా నిర్వహిస్తున్న నడిపిస్తున్న మహోన్నతుడైన ప్రభువైన దేవుడు ఒక సామాన్యమైన, సాధారణమైన మనలాంటి ఒక విశ్వాస జీవితాన్ని జీవిస్తున్న అబ్రహాము దగ్గరకు వచ్చి ఆయన తోడు అనే ఒక ప్రమాణం దేవుడు అబ్రహాంతో చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా తోడని ప్రమాణము చేయుచున్నాను అని దేవుడు అబ్రహాముతో ఓ ప్రమాణం, అది కూడా నా తోడని అనెను. ఏంటా ప్రమాణం? లేదు ఏంటా వాగ్దానం అని మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును, ఇదిగో అబ్రహాం, నిశ్చయముగా రానున్న దినాలలో, రాబోయే కాలంలో నేను నిన్ను స్తోత్రం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా చెప్పండి. కొంచెం మంచిగా చేతులు ఎత్తి చెప్పాలి. చూడండి ఎంత చక్కగా ఉందో మందిరం. 2 చేతులు ఎత్తి అందరూ స్తోత్రం చెప్తే మీరు కొంతమంది హల్లెలూయా హల్లెలూయా అంటున్నారు. ఆమేన్. దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు, అబ్రహామా, నేను నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నిన్ను, నీ సంతతిని విస్తరింపజేస్తాను. ఎలాగూ? ఆకాశ నక్షత్రముల వలె, సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తాను, నా తోడని ప్రమాణము చేయుచున్నానని రూఢిగా తనతో చెప్పాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆమేన్. బైబిల్ చెప్తుంది, వాక్యం అంటుంది, ఆయన చెప్పి చేయకుండునా మాట ఇచ్చి, నోరు తెరిచి చెప్పాలి, తప్పకుండా స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా కాదు, ఇటు చూడాలి. ఆయన చెప్పి చేయకుండునా
మాట ఇచ్చి నెరవేర్చకుండునా అని వాక్యం మనతో మాట్లాడుతుంది. అంటే లోకంలో చాలామంది మనతో చాలా మాటలు చెప్తారు, చాలా ప్రమాణాలు చేస్తారు, చాలా వాగ్దానాలు ఇస్తారు, కానీ అవి చెప్పి చెయ్యలేని వారుగా చాలామంది మనకు కనబడతా ఉంటారు. సంఘాల్లో చాలామంది దైవజనుల దగ్గరకు వచ్చి, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి, మాకు పలానా వాళ్ళు ఇది చేస్తానన్నారు, అది చేస్తానన్నారు, వాళ్ళు చెప్పారు కానీ ఇంతవరకు మాకు ఏమీ పట్టించుకోవట్లేదయ్యా, లేదు అధికారులు మాకు ఏదో చేస్తామని చెప్పారు, ఇప్పుడు ఏదైనా చేస్తారేమోనంటే ముఖం చాటేస్తున్నారు అని మనలో చాలామంది చెప్తూ ఉంటారు. కొంతమంది వారి స్నేహితుల గురించి, అటు ఇటు చూడకూడదు, నా వైపు చూడాలి, కొంతమంది వారి బంధువుల గురించి, వారి కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, రక్త సంబంధికులు, వాళ్ళు మాకు అది చేస్తానన్నారు, ఇది చేస్తానన్నారు, చెప్పారు కానీ ఇంతవరకు చేసిన దాఖలాలు లేవు. విచిత్రం ఏంటంటే సంఘంలో కూడా చాలామంది చెప్తారు, స్తోత్రం చెప్పండి, సంఘాల్లో కూడా చాలామంది చెప్తారు. అలా చెప్పి కొన్ని సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా చెప్పిన మాట అలాగే ఉండిపోద్ది. ఒకవేళ ఎప్పుడైనా దైవజనుడు జ్ఞాపకం చేస్తే, అయ్యగారు నాకు గుర్తుంది అయ్యగారు, మీరు తొందరపడమాకండి అంటారు. స్తోత్రం చెప్పండి. ఇంకెన్ని సంవత్సరాలు వస్తుంది అయ్యగారు, సమయం వస్తుంది, ఆగు, నీకెందుకు, ఆగు నువ్వు అని మాట్లాడుతూ ఉంటారు. అంటే చాలామంది మాటిస్తారు, ప్రమాణం చేస్తారు, కానీ ఆ ప్రమాణాన్ని నెరవేర్చలేరు. ఎవరో మంచి మాట చెప్పారు, నిలబెట్టుకోలేరు. కానీ ఇక్కడ అబ్రాహాముతో మాట ఇస్తుంది ఎవరో తెలిసిన, మాట ఇచ్చి చెయ్యకుండేవాడు కాదు, ఇచ్చిన మాటను నెరవేర్చుటకు శక్తి కలిగిన దేవుడు ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇచ్చిన మాటను నిశ్చయముగా నెరవేర్చగలిగిన దేవుడు ఆయన, నెరవేర్చే దేవుడు ఆయన. అబ్రహామా, నేను నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాను, విస్తరింపజేస్తాను అని ప్రభు చెప్పారు. వాక్యంలో మాట చూపిస్తాను మీకు. ఆయన చెప్పి చెయ్యకుండా అని చెప్పాను కదా. యెషయా గ్రంథం తీయండి ఒకసారి, దేవుని వాక్యం తీయండి. మనందరికీ తెలిసిన మాట యెషయా గ్రంథం 51వ అధ్యాయం మొదటి వాక్యాన్ని ఎవరైనా చదువుతారా? నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచూ నుండు వారులారా నా మాట వినుడి. ఓకే, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. ఓకే, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నా వైపు చూడండి, ఇటు ఆదికాండము 22వ అధ్యాయములో మనము చదివాం, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, విస్తరింపజేస్తాను అని దేవుడు చెప్పాడు. ఎక్కడేమని చదివాము? ఆశీర్వదించి తిని, ఏంటంట, ఆశీర్వదించాను అని చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి చదువుతారా ఆ మాట? మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి మిమ్మును కనిన శారాను, అతడు ఒంటరి అయి ఉండగా నేను అతనిని పిలిచి, ఏంటంట, అది నోట్ చేసుకోవాలి మీరు, ఆశీర్వదించాడు. ఎంత చెప్పాలి? పెంకుల, నూజివీడు పెంకులు ఉన్నాయి తెలుసా? నూజివీడు బైపాస్లో పెంకుల ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఏంటిది? మా చిన్నతనంలో పెంకుటిల్లులు ఉండేవి. మేము అనుకునేవాళ్ళం, ఒక పెంకు తీస్తే ఏమి ఉండదు అనుకునేవాళ్ళు. ఒక పెంకు తీస్తే ఇంకోటి ఉండేది, ఇంకో పెంకు తీస్తే ఇంకోటి ఉండేది, దాని కింద అలాగ మొత్తానికి అమర్చేవాళ్ళు. పెక్కు మంది, చెప్పండి ఎంతంట, అన్కౌంటబుల్
లెక్కలేనంతగా విస్తారముగా ఆశీర్వదించాను నేను. ఆమె నన్ను అనిపించలేదా? అక్కడేమో ఆశీర్వదిస్తాను అన్నాడు, ఇక్కడ ఆ చెప్పిన మాటను నా దేవుడు నిశ్చయముగా అబ్రహాము జీవితంలో నెరవేర్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. నేను అంటున్నాను, ఈ ఉపవాస పండుగల్లో దేవుడు తన దాసుల ద్వారా ఏ విషయాలు నీతో మాట్లాడుతున్నాడో అది నీతో కేవలం ఆ సమయంలో మాట్లాడి నువ్వు ఆనందించి ఉజ్జీవింపబడటం ఆ క్షణానికి కాదు, అది నీ జీవితంలో అనుభవించున్నట్లుగా దేవుడు చెయ్యబోతున్నాడు. అది నీవు పొందుకున్నట్లుగా దేవుడు కార్యాన్ని, ఇదిగో మార్గాన్ని తెరవబోతున్నాడు. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి, విశ్వసించిన వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. అవును, దేవుడు ఇది చెయ్యగలడు, దేవుడు చెయ్యగలడు అని నమ్మితే విశ్వాసంతో గట్టిగా చప్పట్లు కొట్టు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు అబ్రహాముతో ప్రమాణం చేశాడు, ప్రమాణాన్ని నెరవేర్చాడు. ఇక్కడ మీకు ఒక మాట చెప్తున్నాను, ఈ రాత్రి నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బ్రతుకులో కూడా ఆయన ఏదైతే మాట్లాడుతున్నాడో, ఏ ప్రమాణం అయితే చేశాడో అది నెరవేర్చుటకు సమర్థుడు. అయితే ఇంత గొప్ప అద్భుతమైన ప్రమాణం లేక వాగ్దానం దేవుని దగ్గర నుండి పొందుకొని జనములకు దీవెనగా, ప్రజలకు ఆశీర్వాదకరముగా అబ్రహాము నిలబడడానికి, దీవించబడ్డానికి అక్కడ ఒక మాట చెప్పాడు. ఇందాక మనం చదివామే 15-16 వాక్యాల్లో. ఒకసారి చదువున్నాను అన్నమాట. ఆదికాండం 22 ప్రారంభ వాక్యం. నీకు ఒక్కడే అయి ఉన్న నీ కుమారుని ఈయ వెనుక తీయక. చాలు, ఇది అండర్లైన్ చేసుకోండి. నీకు ఒక్కడే అయి ఉన్న నీ కుమారుని నాకు ఈయ వెనుకకు తీయక. ఇటు చూడాలి, మీరందరూ ఇటు చూడాలి. దేవుడు అంటున్నాడు, అబ్రహామా, అసలు ఏంటి నీ మనసు, ఏంటి నీ హృదయం ఎలాంటిది, నీ మనసు ఎంత ఉన్నతమైనది. ఒక మాట అడిగాను నేను, నీకు ఒక్కడై ఉన్నా నీవు ప్రేమించు ఇస్సాకును నాకు ఇవ్వమని అడిగాను. జస్ట్ వన్ వర్డ్. ప్రైజ్ గాడ్. అడగటమే వెంటనే ఆ ఒక్కడై ఉన్నా, ఒక్కడే అయి ఉన్నా. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా రాయించాడు తెలుసా? ఒక్కడే ఉందా లేదా? అక్కడ ఏమనుంది అంటే అర్థం ఏంటి? ఇంకెనక ముందు ఇంకెవరు, ఇంకేం లేదు. సర్లే, వీడిని ఇస్తే ఇంకా వెనకాల 2 ఉన్నారు, 3 ఉన్నారు. స్తోత్రం చెప్పండి. అలాంటి అవకాశం లేదు. దేర్ ఈజ్ నో ఆప్షన్. ఒకవేళ వీడిని ఇచ్చేస్తే ఇంకొకడు ఉన్నాడు, ఒకవేళ ఇది ఇచ్చేస్తే ఇంకొకటి ఉంది. స్తోత్రం చెప్పండి. ఆ మధ్య ఒక మీటింగ్ జరుగుతుంది, దైవజనులు వచ్చారు. కొంచెం పెద్ద చైర్ కావాల్సి వచ్చింది నాకు. అటు ఇటు చూస్తే అన్ని చిన్న చైర్స్ ఉన్నాయి. దైవజనులు కూర్చోవడానికి అన్కంఫర్టబుల్గా ఉంటుందేమోనని వెంటనే మా చర్చిలో ఒక తమ్ముడిని, రే నాన్న, మీ ఇంట్లో కొంచెం పెద్దగా ఉన్న చైర్ చూశాను, ఒకటి అర్జెంటుగా తీసుకురా అన్నాను. వెంటనే వాడు పరుగెత్తుకొని వెళ్ళి బండి మీద ఆ చైర్ తీసుకొచ్చాడు, ఆ చైర్ వేసేసాడు. మీటింగ్ అయిపోయింది. ఆఫ్టర్ మీటింగ్ నేను అన్నాను, రే ఇది అన్నోళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అన్నోళ్ళ ఇంట్లో పెట్టేయండి అన్నాను. ఆ తమ్ముడు అన్నాడు, వద్దు, ఇక అది దైవజనుల కోసం తెచ్చాం, ఇక్కడ వేసేసాం, ఇక అది అలా ఉంచాయండి. నేను అన్నాను, తమ్ముడు వద్దు నాన్న, పర్లేదు ఉంచు, ఇంట్లో ఉంచాను. ఆయన ఏమన్నాడంటే, ఇంకొకటి ఉందా అన్నయ్య అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు? మంచి విశ్వాసి, మా సేవకు చాలా సహకారంగా ఉంటాడు తమ్ముడు. దేవుని పని నా సేవ నా ముందుంటాడు. పర్లేదన్నయ్య, ఇంకొకటి ఉందా ఆల్రెడీ అన్నాడు. అంటే ఇప్పుడు ఇది ఇచ్చేస్తే ఇంకొకటి ఉంది, కానీ అబ్రహాముకి ఆప్షన్ ఇంకా లేదు. ఆ ఒక్కడే ఆధారం. అయితే ఆ ఒక్కడే అయి ఉన్న ఆ కుమారుని దేవునికి వెనుక తీయలేదు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నాకు వెనుక తీయలేదు. ప్రైజ్ గాడ్. ఈ రాత్రి నేను చెప్పే ఒక మాట ఏంటంటే,
దేవుని సంగమా, దేవుడు నిన్ను నన్ను మనందరినీ దేవుని ప్రజలుగా దేవుణ్ణి వెంబడిస్తూ ఆరాధిస్తున్న ఆయనతో నడిపించబడుతున్న వారిని నిశ్చయముగా ఆశీర్వదించి జనములకు దీవెనగా ఆశీర్వాదకరముగా నా దేవుడు నిన్ను వర్ధిల్ల చేయునట్లుగా అబ్రహాము వలె నీవు నేను మనము దేవుడు ఏదైనా ఒక కార్యాన్ని ఏదైనా ఒక పనిని జరిగించమని సెలవిస్తే వెనుక తీయక చేసే మనస్సు మనం పొందుకుందాము గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా ఆమేన్. నాకీయ వెనుక తీయక, నాకీయ వెనుక తీయక అంటే మీరు చూడండి, దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉండగా, కోరుకుంటూ ఉండగా, అడుగుతూ ఉండగా, నీ దగ్గరున్న నీకు ఒక్కడే అయిన కుమారుడు నాకు ఇయ్యమనగానే దేవునికి ఇవ్వడానికి వెనుక తీయలేదు, వెనుక తీయలేదు. బైబిల్ ఈ భాషను ఏం చెప్తుందో తెలుసా? వెనుక తీయక దేవుని కార్యాలు చేస్తున్న వ్యక్తులను బట్టి ప్రభు మనసు సంతోషిస్తుంది, ప్రభు ఆనందిస్తాడు. ఒకసారి వాక్యం చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38. త్వరగా ఓకే. చదువు. వెనుక తీసిన ఎడల ఏముండదంట? చెప్పాలి. వెనుక తీసిన ఎడల దేవుని ఆత్మకు, దేవుని మనస్సుకు సంతోషం ఉండదు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. ఏంటి? నా ఎదుట నీతిమంతుడైన వాడు అయితే అతడు వెనుక తీసి, ఏంటంట? వెనకకు తీస్తే అతని యందు నేను సంతోషపడలేను. హలో, అతని యందు దేవునికి సంతోషపడదు, దేవుని మనస్సు ఆనందపడదు. ఇక నేను ఈ వాక్యాన్ని ఎందుకు మీకు చదివించానంటే, వెనుక తీయని ఒక అనుభవము దేవుణ్ణి సంతోషపెట్టే ఒక ఆత్మీయ స్థితి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. చేతులు మంచిగా 2 చేతులు ఎత్తి చెప్పాలి మీరు. ఆమేన్ చెప్పాలి మీరు. వెనుకకు తీసిన వారిని బట్టి దేవుడు ఆనందించలేడు, దేవుడు సంతోషించలేడు. కొంతమంది వెనుక తీస్తారు, వెనుకైపోతారు, వెనుకకు ఆలోచిస్తారు. అమ్మో, ఇది నేను దేవుని కోసం చేస్తే, ఒకవేళ దేవుని కోసం నేను ఇలా ఉంటే, వెనుకకు తీస్తారు, వెనుకంజ వేస్తారు. మన భాషలో, మన తెలుగు భాషలో వెనుకంజ వేస్తారు. యేసు ప్రభువును కూడా చాలామంది వెంబడించారు. చెప్పండి ఏంటంట? చాలామంది వెంబడించారు ఆయన శిష్యులు చాలామంది. అయితే ఓ రోజున రాను రాను యేసు ప్రభు బోధ చాలా కఠినంగా మారిపోతుంది. ఏమైపోతుంది? చెప్పాలి. ప్రారంభంలో కొంచెం ప్రేమగా, ఆప్యాయంగా, పలకరింపుగా కూర్చోబెట్టి చక్కగా అక్క అన్నా అని చెప్తారు దైవజనులు. స్తోత్రం చెప్పండి. ఏమండి, కొద్దిగా జరిగే కొలది, ముందుకు వెళ్ళే కొలది ఇక దైవజనులు కొంచెం డోసు పెంచుతూ ఉంటారు. స్తోత్రం చెప్పండి. చెప్పాలి. మా దగ్గరికి సేవలో ఒక తమ్ముడు వచ్చాడు, అమరావతి సైడ్ నుంచి. వాడు వచ్చేసి సేవకు వచ్చాడు, మా బ్రాంచ్కి వచ్చాడు, బ్రాంచ్ చర్చిలోకి వచ్చాడు. అక్కడి నుంచి నా దగ్గరకు తీసుకొచ్చారు. అమ్మా ఇటు చూడాలి, మీరు అటు ఇటు చూసుకోవడానికి అది కోటం. స్తోత్రం చెప్పండి. ఆమేన్. వచ్చి ఆ బ్రాంచ్లో కొద్దిగా చిన్న పరిచర్య. నేను ఎక్కడ కాదండి, సెంటరు. ఎక్కడికి? కాలేబాయి గారు ఎవరో ఉన్నారంటగా అంటున్నాడు. నన్ను చూడాలి ఇంతవరకు. అప్పటికి అక్కడికి వెళ్ళాలి, అట్లాంటి వాడితో ఉండాలి అని వచ్చిండు. సరే, సరాసరి మా బ్రాంచ్ పాస్టర్ నారాయణపురం శామ్యూయల్ అన్న వెంట పెట్టుకొని తీసుకొచ్చాడు. వీడు అమరావతి నుంచి సేవకు వచ్చాడు, పలానా సో ఇటు చాలా దారుణమైన పరిస్థితులు వచ్చాడు, మీతో ఉంటాడంట అన్నాడు. మరి నా గురించి చెప్పావా, పరిచర్య గురించి చెప్పావంటే చెప్పానండి. ఆయన
సామ్యూయల్ పాస్ గారు అనకముందే అంతా చెప్పేశారులే అంటున్నాడు వాడే. స్తోత్రం చెప్పండి. సరే సరే ఓకే అయితే మంచిదే కదా అన్నాను. చేస్తామంటే ఎందుకు చేయను, సూపర్ చేస్తా అన్నాడు. సర్లేను ఒక 10 రోజులు, ఒక నెల రోజులు ప్రేమగా మాట్లాడటం, వాడిని పక్కన కూర్చోబెట్టుకోవటం, కారులు ఇటు తడి తిప్పటం, చాలా ఎక్కడ ఆగితే అక్కడ టిఫిన్ చేస్తే వాడికి టిఫిన్ ఇవ్వటం. అలా ఒక నెల రోజులు అయిన తర్వాత, నెల రోజుల తర్వాత ఇక సమయానికి లేపటం, చెప్పినప్పుడే తాగటం, చెప్పినప్పుడే తినటం, చెప్పినప్పుడే పెట్టడం, ఏయ్ అని కొద్దిగా డోసు పెంచే కొలది మనోడికి మంట వస్తుంది. ఇక స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, కొద్దిగా బాధ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది. ఇక ఇబ్బంది కలిగి తట్టుకోలేక ఆడేమన్నాడంటే, ఏంటో ఈ మధ్య కాళీభయ్య గారు మారిపోయారు, అర్థం కావట్లేదు అంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంటంట, ఫస్ట్లో నేను చూసినట్టుగా అయ్యగారు ఇప్పుడు ఏందో తేడాగా ఉంది, అయ్యగారు మారిపోయిందని శామ్యూయల్ గారికి ఫోన్ చేస్తున్నాడు దొంగసాటుగా. హలో, ప్రారంభంలో దేవుని ప్రేమ, విశ్వాసం, ఆత్మీయ జీవితం, భక్తి జీవితం నేర్పించడానికి దైవజనుడు ఒక తండ్రిలాగా నిన్ను దగ్గరకు తీసుకుంటాడు, హత్తుకుంటాడు, మాట్లాడతాడు. రోజులు గడిచే కొలది ఆధ్యాత్మికంలో నువ్వు ఎదగడానికి, విశ్వాసంలో బలము పొందడానికి ఇక గద్దిస్తూ ఉంటాడు. స్తోత్రం చెప్పండి. ఖండిస్తూ ఉంటాడు, కఠినమైన మాటలు చెప్తాడు. కొంతమందికి కఠినంగా చెప్పోళ్ళు వద్దు. స్తోత్రం చెప్పండి. ఏం చెప్పాలి? స్మూత్గా చెప్పాలి. ఎట్టా? అది మళ్ళీ వాళ్ళే చెప్తారు ఎట్ట చెప్పాలో కూడా. ఎట్ట చెప్పాలి? స్మూత్గా చెప్పాలి. ఎట్టా? అదిగో చందమామ చూసావా, దా చందమార అని చూసి స్మూత్గా, దెబ్బ తగలకుండా, నొప్పి కలగకుండా, గాయం అవ్వకుండా. ఒకవేళ నాకు రత్నబాబు గారు వస్తుంది, రత్నాకర్ గారు కొంచెం హార్ష్గా గట్టిగా చెప్పాడా, ఇక రాను చెప్పాగా, నేనెందుకు వస్తా. స్తోత్రం చెప్పు గట్టిగా. శిష్యులు కూడా ఏం చేశారంటే, ఓ రోజున యేసు ప్రభు చెప్పాడు, రే నాయనా, మీరు నా శరీరము తిని నా రక్తమును త్రాగాలి. నా శరీరమును తిని నా రక్తమును త్రాగితేనే మీరు అంత్య దినములలో లేపబడతారు అని ఒక దైవికమైన ఉపదేశం చేయడం ప్రారంభించారు. ఆ మాటలు ఇవి కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు? ఈ మాట విని యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వాక్యం దైవజనులు చదువుతున్నారు. చదువయ్యా. కఠినమైన మాట ఎవడు వినగలడని చెప్పుకొని అప్పటి నుండి అనేకులు ఇక ఆయన వెంబడించడం మానేసి వెనుకకు తిరిగిపోయారు. ఉందా బైబిల్ ఆ మాట? థ్యాంక్ యూ రే తల్లి. చదువు. ఎప్పటి నుండి పప్పుచారు వేసిన కానిచ్చా, డబల్ కమ్మేట స్వీట్ పెట్టిన కానిచ్చా, ఎప్పుడు కఠినమైన ఉపదేశం వచ్చిన కాడి నుంచి కొంచెం దైవజనులు ప్రేమ తగ్గించి, మమకారం తగ్గించి ఇక కారం వేస్తుండు. ఏం వేస్తుండు? కారం వేస్తునేసరికి అబ్బో కష్టం, మన వద్దులే, దగ్గర ఇంకేమన్నా ఉందో చూసుకుందామా. ఈ ఫస్ట్లో అన్న బాగానే ఉండవు, రత్నాకర్ అన్న బలే గుండెకు దగ్గరకు తీసుకోండు, తమ్ముడా అని కౌగిలించుకోండు, అక్క అండు, అన్నా అండు. ఇప్పుడు ఏందో మరి కొద్దిగా వ్యవహారం ఏముందిలే, కొద్దిగా అయ్యగారు అంతా సమకూడిందిగా మరిక మంచిగా అన్నీ పర్లేదు. ఇప్పుడు అప్పుడంటే ఒక్కడు వచ్చిండు, ఏదో మనం అన్నం పెట్టినాం, ప్లేట్ పెట్టినాం, మజ్జిగ ఇచ్చినాం, సాయంత్రం ఒకరు టీ పోసారు, మధ్యాహ్నానికి భోజనం ఒకరు పెట్టారు. ఇప్పుడంటే మరి అన్నీ వచ్చినాయి. ఇక ఏం చేస్తాం? ఆ మాట ఎందుకంటాడు? స్తోత్రం చెప్పండి. అల్లు చెప్పరే, మీ దైవజనులు కాదు, మమ్మల్ని కూడా అదే అన్నారు. 20 ఏళ్ళు అయింది యేసు రక్తమే. ప్రేమించిన వాళ్ళే, గుందు కత్తుకున్నోళ్ళే, ఏమండి దేవుడు అన్నోళ్ళే దెయ్యం అన్నారు మమ్మల్ని. స్తోత్రం చెప్పండి గట్టిగా. మా అన్న దేవుడు అంట, మా అయ్యగారు దేవుడు అన్నోళ్ళు దెయ్యం అన్నారు, రాళ్ళు తీసుకున్నారు. స్తోత్రం చెప్పండి.
అసలు ఈ అయ్యగారు అడుగు పెట్టి మా ఊరిని మార్చిన అన్నాడు, ఊర్లో లేకుండా చేయాలన్నారు. అందరికుంటే దైవజనులకి ఇది కఠినమైన మాట. ఏ మాట? ఎవడు దీన్ని వినగలడో? కుదరదో. అప్పటి నుండి చదురా, మీకు మాట చెప్పనా, వెనుకకు తీసి వెళ్ళిపోయిన వారు ఇక వాళ్ళని గురించిన ప్రస్తావన లేదు. తనలో పైకెత్తి మాట బాగా వినాలి. వెనుక తీయక వెంబడించిన వాడు చరిత్రలో నిలబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. వెనుక తీయక వెంబడించిన వాడు, వెనుక తీయక దేవుణ్ణి అనుసరించిన వాడు, వెనుక తీయక దేవుని మాటలను బట్టి నడిచిన వాడు చరిత్ర సృష్టించారు. జనములకు దీవెనగా మారారు. దేశాలు, పట్టణాలు, ప్రజల్లో దీవించబడ్డారు. అనదర్ వర్డ్, దీవించబడడం కాదు, వారు దీవెనకు కారణముగా నిలిచారు. కొట్టని గట్టిగా చప్పట్లు. నా దేవుని ఉద్దేశం ఏంటో చెప్పనా? సంగమా, దేవుని బిడ్డలారా, నువ్వు దీవించబడ్డం కాదు, నువ్వు సంతోషంగా ఉండడం కాదు, నీవే దీవెనకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారాలి. ఆమేన్. అనేకులు వెనుక తీసి వేరై ఇక రాలేదు, వాళ్ళు తట్టుకోలేకపోయారు కఠినమైన మాట, బోధని. ఇప్పుడు దేవుని వాక్యం అంటుంది, వెనుక తీసిన వాని యందు దేవునికి ఆనందం లేదు. కానీ అబ్రహాము వెనుక తీయక ఆ పని చేశాడు. ఆమేన్. ఈరోజున మన ఆత్మీయ జీవితంలో వెనుక తీయని ఆత్మీయ స్థితిని కలిగి ఉందుముగాక. వెనుక తీయని ఆత్మీయ అనుభవాలలో నడిపించబడుదుముగాక. ఆమేన్. దేవుని యందు విశ్వాసం ప్రారంభించిన, దేవుని వెంబడించడం ప్రారంభించిన ప్రారంభ దినాల్లో దగ్గరగా ఉంటారు. కొద్దిగా కష్టాలు మొదలవుతూ ఉంటే ఏమవుతాయి? చెప్పాలి. అడుగులు ముందుకు పడతాయా, వెనక్కి పడతాయా? అడుగులు ముందుకు పడతాయా, వెనక్కి పడతాయా? వెనక్కి నడిచినట్టుగా ఉంటారు కొంతమంది. నడవరు దైవజనులతో నడుతున్నట్టుగా ఉంటుంది కొంతమంది. ఈ లోపల దైవజనుడు ఆ మూల తిరిగి అవతలకి వెళ్ళిపోతుంటే వీళ్ళు ఇంకెక్కడే ఉంటారు. దేవుని వాక్యం ఉంటుంది. ఈ రాత్రి అక్కడ దేవుడు చెప్పిన ఒక మాట గురించి ఈ రాత్రి మీకు చెప్తున్నాను. వెనుక తీయక ఈ కార్యం చేసావు నువ్వు అంటే, ప్రభు అబ్రహామును ఏం చూశాడు? వెనుక తీయని ఆత్మీయ స్థితిని చూశాడు. దేవుడు తన యొద్దకు వచ్చి తనతో మాట్లాడుతూ, నాకు ఇది కావాలి, నువ్వు ఇది చెయ్యాలి, నేను ఇది కోరుకుంటున్నాను అని అడిగినప్పుడు దేవుని మాటకు స్పందిస్తూ దేవుని యొక్క లేఖనానికి, దేవుని చిత్తానికి తల వంచి వెనుదిరగల. ఆమేన్ అనరే. దీవించబడతారన్నప్పుడల్లా ఆమేన్ అన్నారు. వెనుదిరగలేదంటే ఎవరు మాట్లాడలా. వెనుక తీయని ఆత్మీయ స్థితి. ఒకసారి ఆలోచన చేయి. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఈ ఉపవాస కుడికలోనైనా నా పరిస్థితి మారాలి, నా జీవితం మారాలి, నా బ్రతుకు మారాలి, బిడ్డల స్థితి మారాలి, దైవజనుడు కన్నీరు ప్రార్థన కూడా, నీ పరిస్థితి మారాలి, నీ స్థితి మారాలి. నువ్వు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా సంఘములో, సమాజంలో ఉండాలి, వర్ధిల్లాలి అని. అయితే ఎప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావో తెలుసా? వెనుక తీయని ఆత్మీయ స్థితి. వెంబడిస్తున్న నీవు, దేవుణ్ణి సేవిస్తున్న నీవు, దేవుని కుమారుడుగా, కుమార్తెగా ముద్రించబడిన నీవు, నేను, మనం వెనుక తీయని ఆత్మీయ స్థితిని కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. బైబిల్లో ఒక 2-3 మాటలు ఈ రాత్రి మీకు చూపిస్తాను. ఏ విషయాల్లో మనం వెనుక తీయని వారంగా ఉండాలో. ఆమేన్. అబ్రహాము వెనుకకు తీయకుండా ఈ పని చేశాడు. ఏ పని? తన ఒక్కడే అయ్యున్న ఇస్సాకును దహన బలిగా అర్పించుటకు సిద్ధపడ్డాడు. ఆల్మోస్ట్ ఆల్ బలిపీఠం మీద పెట్టాడు, కత్తెత్తాడు. అంటే అర్థం దేవుడికి ఇచ్చేశాడు, ఇస్సాకు మీద ఆశలు వదులుకున్నాడు. ఆమేన్. ఈ రాత్రి నీవు కూడా వెనుక తీయక, దేవుడు అడిగినప్పుడు, దేవుడు కోరుకున్నప్పుడు, దేవుడు ఏదైనా చెయ్యమన్నప్పుడు
చేస్తే తప్పక నిన్ను దేవుడు ఆశీర్వదించి విస్తరింపజేస్తాడు. పెక్కుమంది అగునట్లుగా నిన్ను వర్ధిల్ల చేస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. ఒంటరినై ఉన్న నన్ను పిలచి వేవేల జనముగా విస్తరింపజేసి నా ఊహకే అందనంతగా హెచ్చించి విస్తార కృపలతో నన్ను దీవించి నా స్థితి మార్చిన హల్లెలూయా స్తోత్రం. కూర్చోబేద. నా స్థితి మార్చిన మహాగణుడా. గడిచిన 2 సంవత్సరాల క్రితం నేను రాసుకున్నాను, ఒంటరిని నేను వేవేల జనముగా విస్తరింపజేసావు. నేను అన్నాను, నన్ను మాత్రమే కాదు, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ స్థితిని కూడా దేవుడు చేయగలడు. ఆమేన్. అయితే నువ్వు వెనుక తీయని ఆత్మీయ స్థితిని కలిగి ఉండాలి. దేవుడు ఏదైనా నీ నుంచి అడిగినప్పుడు, కోరుకున్నప్పుడు, చెయ్యమన్నప్పుడు ఏం చేయాలి? ఆలోచన చేస్తాయి గారు, కొద్దిగా టైం ఇవ్వండి, నాకు ఏం కావాలి? టైం ఇవ్వండి. అమ్మని అడిగి వస్తా, ఆవిడని అడిగి వస్తా, నాన్న అడిగి వస్తా అంటే ఈ లోపల ఆయన పోతారు. స్తోత్రం చెప్పు గట్టిగా. నువ్వు వాడికొచ్చి, అయ్యా ఇందాకలు వచ్చి నువ్వు ఏరు నాయన, ఎక్కడ అయ్యగారు ఏడయ్యా, ఇక్కడ ఒక ఆయన ఉండాలి, ఏరంటే వెళ్ళిపోయిన ఆయన. ప్రైజ్ గాడ్. ఇంతకీ ఏ విషయాల్లో వెనుక తీయకుండాలి? నెంబర్ 1 వాక్యం చూడండి. దేవుని లేఖనంలో ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథం, మీరు అది చదివిన తర్వాత ఒక మాట మీకు చూపిస్తాను. 3వ అధ్యాయం, మనందరికీ తెలిసిన మాటే. 16వ వాక్యమా చదవండి. అదే, మీరు కంగారు పడుతున్నది చదవండి. ఓకే. ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు చింత మాకు లేదు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నమస్కరింపమనియు నువ్వు తెలుసుకోవాలి. చాలు 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 చాలు. ఒక 3 యవనస్తులు అమ్మా ఒక రాజుతో అప్పటి వరకు తమను పోషించి ఆహారం ఇచ్చి తాము సౌఖ్యంగా దేశంలో బ్రతుకున్నట్లుగా, జీవనం కొనసాగించున్నట్లుగా అన్ని వసతులు కల్పించినటువంటి ఒక రాజు ఎదుట నిలబడి 3 యవనస్తులు చెప్తున్న మాట ఇది. తలలు పైకెత్తి నా వైపు చూడాలి. ఏమంటున్నారు? అయ్యా, నువ్వేదో ఒక ప్రతిభను నిలబెట్టావు, దాన్ని ఆరాధించమని, నమస్కరించమని చెప్పావంట. దానికి ప్రజలందరూ ఓకే అన్నారు, కానీ మేం మాత్రం దానికి నమస్కరించలేం. ఒకవేళ నువ్వు అగ్నిగుండంలో పడేస్తాననే ఒక ఆజ్ఞ జారీ చేసావంట. అయితే మేం చెప్పేది ఏంటంటే, మేము అగ్నిగుండంలో పడతాం, మా దేవుని శక్తి ఏంటో మాకు తెలుసు, అగ్నిలో నుండి మమ్మల్ని ఆయన రక్షిస్తాడు అని. ఒకవేళ రక్షించకపోయినా, కాపాడకపోయినా, ఇటు చూడాలి, నీవు చెప్పిన మాట మేము వినం, దేవుని ఆజ్ఞలు పాటించే విషయంలో వెనకకు తిరగం. కొట్టని గట్టిగా చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. నేను ఇక్కడ ఈ వాక్యానికి పెట్టుకున్న ఒక మాట ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, విశ్వాస భక్తి ఆధ్యాత్మిక యాత్రలో దేవుని వాక్యాన్ని పాటించే విషయంలో, దేవుని వాక్యాన్ని నెరవేర్చే విషయంలో, దేవుని వాక్యాన్ని జరిగించే విషయంలో వెనుక తిరగని వీరులు ఒక్కళ్ళు కూడా ఆమేననలా. ఇప్పుడెందుకులే, స్తోత్రం చెప్పండి గట్టిగా. దేన్ని పాటించే విషయంలో వెనక్కి తిరగడం కాదక్క,
వాక్యాన్ని దేవుడు వాళ్ళకి ఖండితంగా ఏ ఆజ్ఞను, ఏ శాసనాన్ని, ఏ మాటనిచ్చాడో దానిని పాటించే విషయంలో, నెరవేర్చే విషయంలో, జరిగించే విషయంలో యూటర్న్ తీసుకోలేదు, వెనుకకు తిరగలేదు. ఇప్పుడు చదువు ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం. ఒకసారి ఆ వాక్యం దగ్గరికి రండి. 9వ వాక్యం, 19. ఓకే. సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి ఇదిగో 23వ వాక్యం, నీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరిచి నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏలయనగా మీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడై ఉన్నాడు. ప్రైజ్ గాడ్. దైవజనుడి ద్వారా రెండవసారి సంఘానికి, దేవుని పిల్లలకి, ఇశ్రాయేలుకి మాట ఇస్తున్నాడు. జాగ్రత్త, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వేం చేస్తున్నా, దేవుడు సర్వాకాశము క్రిందన్న సమస్త మనుషుల కొరకు, వారి యొక్క ప్రయోజనాల కొరకు, వారి అవసరాల కొరకు పంచి ఇచ్చిన వాటిని నువ్వు నమస్కరింపకుండునట్లు. ఆమేన్. జాగ్రత్త పడు, జాగ్రత్త పడు. స్తోత్రం చెప్పండి. క్రైస్తవులు, మా పల్లెటూరు, నేను పల్లెటూరులో పుట్టానులే. స్తోత్రం చెప్పండి. మాది చాలా పల్లెటూరు. మా ఊరు పేరే మర్లపాడు. ఏ పాడు? పాడే కది, అంతే, పాడు. అమ్మా, నా చిన్నతనంలో నేను 8వ తరగతి చదివి 7వ తరగతి చదివేదా కరెంటు తెలియదు. ఏసు రక్తమే. మా ఇంటికి కరెంట్ లేదు. మా పల్లెటూరులో వీధి లైట్లు ఉంటాయి. ఏ లైట్లు? వీధి లైట్లు ఉండేవి. అప్పుడు వీధి లైట్లు ఒక ఆయన లైన్ మీద వచ్చి ఆన్ చేయాలి. ఆన్ చేయగానే ఇంట్లో రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ హలో ఇడుచోండి ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చోండి. దేనికి? లైట్. స్తోత్రం చెప్పండి. నాకు తెలిసేది కాదు, మనం కూడా ముద్దు పెట్టుకోవాలేమో అనుకుని నేను కూడా అనుకునేవాడిని. విచిత్రం చెప్పిన, సేవకు వచ్చిన తర్వాత ఆ మధ్య ఒక సహోదరు వచ్చింది, యవనస్తురాలు. ద్రాక్షారసం పాత్ర ఇస్తాం కదా, ఆ అటు ఇటు అనుకొని ముద్దు పెట్టుకొని దొరుకుతుంది ఆమె. ఆడ నుంచి వచ్చారా ఆయన అనుకున్నా. ఇక అడిగాను, రే ఏంట్రా ముద్దు పెట్టుకున్నావు అంటే, అన్నయ్య మరి అది యేసుప్రభు రక్తం కానీ అసలు ముద్దు వేసుకుని మొత్తం మొహం మీద పోసుకోవాలా? ఎవరు చెప్పారంటే, అట్ట మా నాయనమ్మను చూసి నేను కూడా. ఇప్పుడు చాలామంది నా వైపు చూస్తున్నారా? దేవుడు అది ఒక ఆజ్ఞగా, నిబంధనగా దేవుడు వారికి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వెక్కడికి వెళ్ళినా, ఏ రూపం, అది ఏ రూపమైనా, మళ్ళీ మన రూపమైనా, ప్రైజ్ ది లార్డ్, చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నువ్వు పూజింపకుండునట్లు, నమస్కరింపకుండునట్లు జాగ్రత్త పడు. ఒకవేళ అది కాకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా, దేవుడు నన్ను చూడలేదు, దైవజనుడు చూడలేదు, ఎవరు గమనించట్లేదు అనుకొని స్తోత్రం చెప్పండి. చేస్తే ఆయన రోషము గల దేవుడు, దహించు అగ్ని, జాగ్రత్త అని చెప్పాడు. ఇప్పుడు నేను అంటున్నాను, కొన్ని సంవత్సరాలు అయిపోయింది వారు బబులోను దేశానికి వెళ్ళిపోయి. అక్కడ ప్రతిరోజు బైబిల్ క్లాసులు ఏవి, బుధవారం బైబిల్ స్టడీ లేదు. దైవజనుడు విజిటింగ్, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారని పలకరించేవాళ్ళు లేరు. ప్రతి ఆదివారం కూడుకొని ప్రార్థన చేసే సమూహము లేదు. కానీ ఒక మాట చెప్పనా, అక్కడ మందిరం లేదు, కానీ దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు. హలో, అక్కడ మందిరం లేదు, వాక్యం లేదు, ధర్మశాస్త్రం లేదు, బోధించేవాళ్ళు లేరు. కానీ ఎప్పుడో చిన్నప్పుడు వారి గ్రామంలో, వారి దేశంలో, వారి తండ్రులు, వారి తల్లులు వారికి నేర్పించిన ఉపదేశం గుండెల్లో స్థిరంగా ఉంది. ఆమేన్.
మీకు ఒక మాట చెప్పనా, ఎవరి హృదయంలో వాక్యము స్థిరముగా ఉంటుందో తప్పక దేవుడు వారిని కరుణిస్తాడు, తప్పక దేవుడు వారిని హెచ్చిస్తాడు, తప్పక దేవుడు వారిని ఘనపరుస్తాడు. యవనస్తులారా, ఈడంటారు వాక్యాన్ని, ఈడంటారు దేవుని మాటను, గుమ్మం అవతలకు పోవటమే, కుడి చెవుకుంటా ఇని ఎడమ చెవుకుంటా వెళ్ళిపోద్ది. కానీ కొన్ని సంవత్సరాలు అయిపోయింది, దేవుని ఆజ్ఞను పాటించే విషయంలో వెనకకు తిరగలేదు. దేవుని వాక్యాన్ని పాటించే విషయంలో, దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించే విషయంలో వెనకకు ఏమైందా? మనిషికి నమస్కారం పెడితే ఏమైంది? ఎవరు చూస్తున్నారేంటి? ఇక్కడ ఎవరున్నారేంటి? ఆయన అన్నాడు, ఎవరు చూస్తున్నారో, ఎవరు ఉన్నారో, ఎవరన్నా కంప్లీట్ ఇస్తారనో కాదు, నేను యూదుడును, ఐ క్యాన్ నాట్ డూ దట్. కొట్టని గట్టిగా చప్పట్లు. ఐ క్యాన్ నాట్ డూ దట్. నేను ఆ పని చేయచాలను. ఎవరమ్మా? మాకేం తెలుసు ఎవరని చెబుతున్నావు? చెప్పు, నువ్వే చెప్పినవుగా. ఎవరు? నేను యూదుడును, ఆ పని మొర్దుకాయ అన్నాడు. నా వల్ల కాదు, నేను దేవుని పెట్టను, నేను యేసు రక్తంలో కడగబడ్డా, నేను ఇప్పుడు ప్రత్యేకించబడ్డా, నేను దేవుని కుమారుడును కుమార్తెను అని ఒక ముద్ర వేయబడింది. ఒక సంఘం, ఒక సహవాసం, ఒక నడిపింపుకి వెళ్తున్నాను. నేను నా వల్ల కాదు, నేను ఆ పని చేయలేను. స్తోత్రం చెప్పండి, ఆమేనండి. కొంతమంది వాక్యాన్ని తాకట్టు పెట్టేస్తారు, యేసు రక్తమే. ఏం చేస్తారు చూడండి, ఏం చేస్తాం అయ్యగారు, కొద్దిగా మా కోసం కాదు అయ్యగారు, వాళ్ళ కోసం అయ్యగారు. మళ్ళీ దీనికి కూడా వాక్యం, అందరినీ సంపాదించుకొనవలనని అందరికీ అన్ని విధముల వంటి వాడను అయ్యాను అంటున్నాడు ఒక ఆయన. రోజు పోయి బారులో వాళ్ళతో పాటు కూర్చో, స్తోత్రం చెప్పు గట్టిగా. వాళ్ళని కూడా సంపాదించుకోవాలని ఆడు కూర్చొని, రే అబ్బాయ్ ఇట్రా అని దగ్గరగా బారులో కూర్చొని వాడు కూడా పోతా ఉండు, తిప్పి. అందరిని సంపాదించుకోవాలి కదా, సంపాదించుకోవడానికి అందరికీ అన్ని విధముల వంటి వాడనైతిని. కాదు. వెనకున్న బయట ఉన్న వాళ్ళు వింటున్నారా? సాటుకున్న వాళ్ళు వింటున్నారా? యేసు రక్తం చేయని చెప్పండి. నెంబర్ 1 ఒకటే, ఆజ్ఞను పాటించే విషయంలో వెనకకు రాజులు నిలబడినా, అధికారులు నిలబడినా, మనుషులు చెప్పినా అగ్నిగుండమే ముందున్నా, అగ్నిగుండమే ఎదురైనా, ఆశ నిరాశలు ఎన్నో కలిగిన, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది. శద్రకు మేషకు వలె. పాడనమ్మ కొద్దిగా. హలో, నేను అంటాను కొన్నిసార్లు మా సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటాను, తమ్ముడు ప్రేమ కలిగినోడు, స్తోత్రం చెప్పండి, మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుంటాడో అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను, వీడియోలు తను చెప్పే మాటలు, ఉపదేశాలు వింటూ ఉంటాను, సంతోషిస్తూ ఉంటాను, ఆనందిస్తూ ఉంటాను. ప్రైజ్ గాడ్. చాలా ప్రేమగా మీ మీద చాలా ప్రేమగా మాట్లాడతాడు. అసలు ఎంత ప్రేమ మాట్లాడతాడో. ఆమేన్. నేను అప్పుడప్పుడు అంటాను, మా సంఘంలో పిల్లల్ని గద్దిస్తూ ఉంటా, పాట పాడితే పాడినట్టుగా జాగ్రత్తగా ఉండు. మిమ్మల్ని కాదులే, మీ అందరు వందనాలు, మళ్ళీ మిమ్మల్ని కాదు, మా వాళ్ళకి చెప్తున్నాను నేను. శద్రక్ మేషక్ వలె, అబేద్నెగో వలె, దానియేలు వలె యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా, నీవే నా. చప్పట్లన్నా కొట్టచ్చు, అటకాదు ఆగు. నీవే నా ఆశయ్యా, నీవే నా ధ్యాసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా, నీకై
ఆమేన్. అంటే నేను అంటున్నాను, అక్కడ మంచి స్థితి ఉంది. దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో వెల్ సెటిల్డ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఫైన్, చాలా బాగుంది. అది శత్రు దేశం అయినా దేవుడు వారిని మంచిగా ఉన్నతమైన స్థానాల్లో నిలబెట్టాడు, ఆశీర్వదించాడు. వన్ వర్డ్ ఐ సే, తమ పొజిషన్ కాపాడుకోవడానికి బ్రతకల వాళ్ళు ప్రభు కోసం నిలబడ్డారు. అక్కడ కొట్టు, బయట ఉన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడితే ఇంట్లో ఉన్న వాళ్ళు లోపలికి రావాలి. ఇక్కడికి కొట్టు గట్టిగా. పొజిషన్ కాపాడుకోవడానికి కాదు, ఇచ్చిన ఆ సమృద్ధి, ఇచ్చిన ఆ ఉద్యోగం, ఇచ్చిన ఆ సౌఖ్యం కాపాడుకోవడానికి కాదు, ప్రభు కోసం నిలబడ్డారు అక్కడ. నేను ఒక మాట చెప్పనా, నువ్వు నీ కుటుంబంలో దేవుని కోసం నిలబడు, నిన్ను దేవుడు హెచ్చించి ప్రజలకు నువ్వేంటో చూపిస్తాడు. కొట్టుగట్టిగా చప్పట్లు. నువ్వు నిలబడు దేవుని కోసం. దేవుని ఆజ్ఞను పాటించే విషయంలో వెనక తిరగలేదు. యూటర్న్ లేదు, పక్కన వాళ్ళకి చెప్పు యూటర్న్ లేదని. నాకెళ్ళి చూస్తున్నాయి, పక్కన వాళ్ళకి చెప్పు. దైవజంలో పాట రాశారు తమ్ముడు. ఏం పాట అది? ఏం పాట అది? అడ్డొచ్చు సముద్రాన్ని చీల్చేస్తాడు, అద్దరికి క్షేమంగా చేరుస్తాడు. హల్లెలూయా. అది వెను తిరగొద్దు. మళ్ళీ చెప్పనా, నీ ముందు ఎలాంటి కఠినమైన పరిస్థితులు ఉన్నా, నీకు ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా, అమ్మా, విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో దేవుని మాటను, దేవుని వాక్యాన్ని నెరవేర్చే విషయంలో, పాటించే విషయంలో వెనకకు తిరగొద్దు. షద్రక్, మెషక్, అబేద్నెగోలు వెనకకు. సరేలే రాజా, ఈ ఒక్కపూటకేనా? ఈ ఒక్కపూటకేరా నాయన? మరి ఒక్కపూటకైతే ఓకే, బట్ వన్ కండిషన్. ఎవరికి? చాలామంది సంఘంలో చాలామంది చెప్పుకుంటారు ఒకళ్ళొకళ్ళు, నేను ఎక్కడికొచ్చినాను అయ్యగారికి, నేను వచ్చినాను కూడా, నువ్వు కూడా. వీళ్ళిద్దరు కమిట్మెంట్ ఇది. ఓ నువ్వు కూడా బాలేదు ఈ ఆదివారం, నేను కూడా బాలా, నువ్వు కూడా బాలేదుగా, మనిద్దరం ఒకే మాట మీద ఉన్నాం. అయ్యగారు అడిగితే కమిట్మెంట్. స్తోత్రం చెప్పండి బ్రదర్స్, వింటున్నారా? వాక్యాన్ని నెరవేర్చే విషయంలో, ఆజ్ఞలు పాటించే విషయంలో వెనక తిరగలేదు. మళ్ళీ ఒక మాట చెప్తా, ఇటు చూడు. వాక్యాన్ని పాటించే విషయంలో, ఆజ్ఞను నెరవేర్చే విషయంలో వెనకకు తిరగలేదు గనుక దేశమంతా వీరిని కన్నులెత్తి చూచున్నట్లుగా దేవుడు హెచ్చించాడు. కొట్టుగట్టిగా చప్పట్లో 3వ అధ్యాయం చివరి వాక్యం ఏమనుంది అక్కడ? అంతటా చదువు ఆ మాట. మంచినీళ్ళు కొంచెం గట్టిగా చదువు అమ్మా. హెచ్చించాడు దేవుడు. ఎప్పటి నుండి? ఆజ్ఞను పాటించే విషయంలో, దేవుని వాక్యాన్ని నెరవేర్చే విషయంలో, దేవుని వాక్యాన్ని జరిగించే విషయంలో వెనకకు తిరగల నిలబడ్డారు దేవుని కోసం. ఆమేన్. ఈరోజు సంఘంలో నువ్వు ఎలా ఉన్నావు? ప్రభు చెప్పిన మాట నెరవేర్చే విషయంలో, పాటించే విషయంలో వెనకకు తిరుగుతున్నావా? వంగిపోతున్నావా? పరిస్థితుల వైపు చూస్తున్నావా? మనుషుల వైపు చూస్తున్నావా? లేకపోతే ఇచ్చిన స్థానాన్ని, ఇచ్చిన స్థాయిని కాపాడుకోవడానికి చూస్తున్నావా? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎందుకు వచ్చిన బాధలు? లేనిపోని బాధ. అసలు ఎందుకు ఇలాంటివన్నీ? ఏదో జనాల మధ్యలో ఉన్నాం, కొద్దిగా మరి ఎవరు అందరితో ఉన్నాం కాబట్టి కొన్ని విషయాల్లో మనం రాజీ పడిపోవాలి. తప్పదు. ఏంటంట? తప్పదు. అదేమంటే మనుషులం కాదండి. ఆయన అన్నాడు, మనమేమన్నా యేసు ప్రభువులు మహా అంటున్నాడు. వాక్యం ఏం చెప్పిందిరా? మసిమోహం. స్తోత్రం చెప్పు.
మనం యేసులాగా బ్రతకాలని చెప్పిందిగా. ఏంది ఎవరు చెప్పట్లేదు? యేసయ్యలాగా బ్రతకాలి మనం ఈ భూమి మీద. బ్రతకడానికే మాదిరి ఉంచిపోయాడు ఆయన. కొట్టు గట్టిగా చప్పట్లో. అరే యేసు ప్రభులా బ్రతకాలి, భక్తి చేయాలి, రోషంగా ఉండాలి. అలా మనం బ్రతకాలంటే మనం ఏమైనా యేసు ప్రభు అన్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. ప్రైజ్ గాడ్. ఆజ్ఞను పాటించే విషయంలో జాగ్రత్త పడ్డారు. వెనక్కి తిరగలా. ముందు కనపడుతుంది అగ్నిగుండం, భయంకరమైన శిక్ష కనపడుతుంది. అయినా నో నో నో, దేవుడు చెప్పిందే మనం జరిగించాలి. ఒకవేళ దేవుని మహిమను మనం అన్య జనుల ముందు ప్రత్యక్షపరచడానికే మనల్ని ఇక్కడికి తీసుకొచ్చాడేమో. ఆమేన్. ఇందుకోసమే దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడేమో. ఈ విషయం కోసమే దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడేమో. అది వాళ్ళు గుర్తెరిగారు. ఇక్కడ దేవుడు ఏంటో, శక్తి ఏంటో, ఆయన బలం ఏంటో, సామర్థ్యం ఏంటో ప్రజలకు కనపరుచున్నట్లు ఇందుకొరకే. మొర్దెకై ఎస్తేరుతో అంటాడు, ఇదిగో ఒకసారి ఆలోచన చెయ్యి. స్తోత్రం చెప్పండి, చెప్పండి చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పు గట్టిగా. ఇప్పుడు నువ్వు రాణి అయింది, సింహాసనం వచ్చింది, కిరీటం వచ్చింది, నువ్వేదో సంతోషించడానికి కాదు. స్తోత్రం చెప్పు గట్టిగా. ప్రభు నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ వందనాలు. అయ్యగారి ప్రార్థన వల్ల మరి మా కుటుంబం బహుగా చాలా దీవించబడింది. అయ్యా స్తోత్రం చెప్పండి. అద్భుతాలు జరిగినాయి. అయ్యగారు ప్రార్థన చేస్తే అసలు బలమైన కార్యాలు జరిగినాయి. హెచ్చించబడడం అంటే నువ్వు సంతోషించడానికి కాదమ్మది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు ఒకవేళ ఈ కార్యం కొరకే ఇక్కడికి వచ్చావేమో ఆలోచన చేయి అన్నాడు. ఎవరో? మొర్దెకై ఎస్తేరుతో అంటాడు. ఈ పొజిషన్, ఈ స్థాయి అనేది ఒకవేళ ఈ రోజున దేవుని కోసం, దేవుని పక్షంగా, దేవుని ప్రజల నిమిత్తమై నువ్వు రాజుతో మాట్లాడడానికే ఎక్కడో ఉన్న నిన్ను తీసుకొచ్చి దేవుడు ఇక్కడ సింహాసనం ఎక్కించాడు. కొట్టని గట్టిగా. ఇక్కడ దేవుడు నిన్ను కనపరిచాడు, ఇక్కడ నిన్ను ఆశీర్వదించాడు. ఇక్కడ ఒక దైవజనుడిని నిలబెట్టి వాక్యాన్ని చెప్పి రక్షించింది దేవుని పక్షంగా నువ్వు నిలబడటానికి. దేవుని కొరకు నిలబడటానికి, వాక్యము కోసం నిలబడటానికి. అంతేగాని వాక్యం నీ కాడికి వచ్చి నెరవేర్చే కాడికి వచ్చరికి నేను బలహీనరాలు, నా వల్ల కాదులే అయ్యా, నేను చేయలేనయ్యా. స్తోత్రం చెప్పండి. ఒక్క మాట చెప్పాను మీకు. స్తోత్రం చెప్పు. దేవుని ఆజ్ఞలను పాటించే విషయంలో వెనదిరగల. ప్రాణాలు కూడా. మీకు ఒక అద్భుతమైన ప్రవచనాత్మకమైన మాట చెప్తున్నాను. ఐ రిలీజ్ వన్ ప్రాఫెసీ దిస్ నైట్. అది ఏంటో చెప్పనా? నువ్వు నీ ప్రాణాన్ని కాపాడుకుందామంటే పోద్ది. ప్రాణం పెట్టడానికి వస్తే అది ఎవడు తీయలేడు. ఇదే ప్రాఫెసీ. కొట్టు చప్పట్లో. హలో, ప్రాఫెసీ అంటే దేవుని వాక్యమే కదా తమ్ముడా. అంతేగా. ప్రాణాన్ని కాపాడుకుందామంటే పోద్ది. ప్రాణం పెడదాం అనుకుంటే అది ఎప్పటికీ పోదు. దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం నీ జీవితంలో జరిగేంత వరకు నిన్నెవడు ముట్టలేడు. కొట్టుగట్టిగా చప్పట్లో. ఎవడు నీకు హాని చేయలేడు, ఏది నీకు కీడు చేయలేదు. నిశ్చయముగా నువ్వు దేవుని కొరకు నిలబడతావు. ఆమేన్. చాలామంది తరివేద్దాం అనుకుంటారు, అసలు ఇక్కడ లేకుండా చేసేద్దాం అనుకుంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదిగో అయ్యగారు నీకు మంచితనం చెబుతున్నా, నువ్వు నా మాట వింటే జాగ్రత్త. మరి నీకు పిల్లలు ఉన్నారని ఒకడు, వాళ్ళు లేడు. స్తోత్రం చెప్పు గట్టిగా. వాళ్ళు లేడు. హలో, ఆడు నన్ను చాలామంది చెప్పారు. కొద్దిగా మైకులో నేను అప్పుడు మైక్ పెట్టేవాడిని. ఇటు పోలీస్ స్టేషన్, ఇటు ఎంఆర్ఓ, ఇటు హాస్పిటల్. తమ్ముడికి తెలుసు. 3 గొట్టాలు పెట్టి కొడితే 5 కిలోమీటర్లు పోయేది. మా సార్ ఇక్కడే ఉండు. స్తోత్రం చెప్పండి. ఊళ్ళో జనాలు అందరూ గొట్టాలు శబ్దం ఏందిరా నాయన. తిరుగురులో మంచి 3 అంతస్తుల బిల్డింగ్ మీద పెట్టుకోండి. మంచి సాయంత్రం ఒక చెట్టు కింద ఎక్కడో ఒంటరిగా ప్రదేశంలో, అది ఎవరిదో ఖాళీ స్థలం ఉంటే చెత్త గిత్త వేస్తే అది తీసేసి అక్కడ ఆరాధన సంవత్సరం పెట్టా. అద్భుతం ఏంటి చెప్పనా? ఒక్క ఆదివారం కూడా ఆరాధన ఆగల, వర్షం రాల. కొట్టు చప్పట్లో. ఇదిగో అయ్యగారు కొద్దిగా మైకులేంటి ఊళ్ళ మీద పెట్టి జనాలు నిద్రమానట్లేదు. స్తోత్రం చెప్పండి. మా ఊర్లో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళండి ఒక ఆయన. నేనన్నా నిద్రపోదు కానీ అన్న పోయింది నిద్ర. స్తోత్రం చెప్పు.
జై. లైవ్ వెళ్తుందా? లైవ్ వెళ్తుందా? స్తోత్రం చెప్పు. వెళ్ళినా ఇబ్బంది ఏం లేదు పెద్దగా. ప్రైజ్ గాడ్. మీకు ఎందుకు చెప్తున్నానో తెలిసి ఈ మాట, నువ్వు దేవుని పక్షంగా నిలబడు, ఆయన నీ కొరకు నిలబడతాడు. నిన్నెవ్వడు ఏం చేయలేడు. కొట్టు. నువ్వు వాక్యం కోసం నిలబడు, దేవుని పక్షంగా నిలబడు, వెనుకకు తిరగొద్దు, రాజీ పడొద్దు. వెనకకు తిరగొద్దు అన్నకాడు ఈ మాట రాసుకో, రాజీ పడొద్దు. డోంట్ కాంప్రమైజ్. రోషం కలిగి బ్రతుకు దేవుని కోసం. ఇటు చూడు, దేవుని వాక్యాన్ని పాటించే విషయంలో రోషం ఉంటే, రోషం కలిగి దేవుడు నీ పక్షంగా నిలబడతాడు. కొట్టుగట్టిగా చప్పట్లు. నువ్వు ఇక దేవుణ్ణి రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, రావా యేసయ్యా. హలో, నువ్వు రాగాలు ఎఫెక్ట్లు ఏం అవసరంలా, నువ్వు నిలబడు, రాజీ పడకుండా. ఆయన అగ్నిలో కూడా నీ దగ్గరకు వస్తాడు, అగ్ని వంటి శ్రమల్లో కూడా వస్తాడు. నిన్ను కదిలించాలనుకున్న ప్రతి పరిస్థితుల్లోనికి వస్తాడు. వన్ వర్డ్ ఐ సే, నిన్ను కదిలిద్దామనుకున్నాడు కదిలిపోతాడు. నువ్వు కదలక నిత్యము నిలుచు సియోను కొండలాగుంటావు. ఇక్కడ కొట్టుగట్టిగా చప్పట్లో. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మా రెండో మాట, ఇవాళ ఒకటే అయ్యేటట్లేదు, ఇక చూస్తున్నారు నాకెళ్ళి. అయ్యా మళ్ళీ ఇప్పుడు ప్రయాణమే, యేసురక్తే జయం. ఇటు చూడండి నాకెళ్ళి. రెండో మాట లేఖనం ఒకసారి, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 13వ వాక్యం చదువు. ఓకే, చేసి అది అండర్లైన్ చేసుకో. మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. చేసుకొనుము. దేవునికి మహిమ కలుగును గాక. 15వ వాక్యం, అదిగా ఆ మాట అండర్లైన్ చేసుకో. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, చాలు. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, దానికి అడిగి తర్వాత వద్దాం. ఇటు చూడండి, ఇప్పుడు నాకెళ్ళి రెండో మాటగా చెప్తున్నాను. అమ్మా, అబ్రహాము వెనుక తీయక ఈ కార్యం చేశాడు. షద్రక్, మెషక్, అబేద్నెగోలు దేవుని వాక్యాన్ని పాటించే విషయంలో వెనుకకు తీయలేదు. రెండోది, ఒక వెధవరాలు, చెప్పండి ఎవరామె? సారేపతు వెధవరాలు. దేవుడు ఏలియా అనబడిన ఒక దైవజనుణ్ణి దేవుని కొరకు రోషము కలిగి, వైరాగ్యముతో, సమర్పణతో ప్రజలను దేవుని తట్టు త్రెప్పాలి. ఆమేన్. ఎడి తిప్పాలి? చెప్పాలి. ఎడి తిప్పాలి? ఇదిగో నశించిపోతున్న ప్రజలు, రెండు మనస్తత్వాల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలు, ఎలాగైనా వారందరినీ దేవునికి సొంతం చెయ్యాలి. హలో, దేవుని వైపున ప్రజలను త్రిప్పాలి అని రోషముతో, వైరాగ్యముతో, సమర్పణతో పనిచేస్తున్న ఒక దైవజనుడు ఏలియా. అలా ఏలియా ఒక రోజున దేవుడు చెప్పాడు, వెళ్ళు, నేను సారేపతు వెధవరాలికి చెప్పాను, నేను పో అన్నాడు. స్తోత్రం చెప్పండి. అలా రాగానే ఆ ఊరి గవిని దగ్గర ఏమో కనపడింది, పొలాలు ఏరుకుంటూ కనపడుతుంది. మనకు తెలుసు కదా, అమ్మా దయచేసి కొంచెం మంచినీళ్ళు తీసుకురామ్మా, బాగా దాహం అవుతుంది
కొంచెం ప్రయాణం చేసి వస్తున్నాను అని చెప్పగానే దైవజనుడు వెంటనే ఆమె ప్రయాణమై దైవజనుడి మాట ప్రకారం మంచినీళ్ళు తెద్దామని వెళుతుంది. ఈ లోపల ఏమన్నాడు, అట్లాగే చెప్పు ముందు మొదటి అనలేదులే అమ్మ, నాకు ఒక చిన్న అటు తీసుకురా తల్లి, కొంచెం ఒక అట్టు కూడా తీసుకురా, అట్లాగే నీ చేతితో కొంచెం ఏదైనా తింటానుకుంటే తీసుకురా అమ్మ అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఆమేన్. వెంటనే ఆమె ఏముందో తెలుసా, అయ్యా యెహోవా జీవం తోడు, బుడ్డిలో కొంచెం నూనె, తొట్టిలో పట్టెడు. వాక్యం చెప్పండి. బుడ్డిలో కొంచెం, తొట్టిలో పట్టెడు అంటే మన భాషలో పిడికెడు. జస్ట్ పిడికెడు ఉందయ్యా. ఈ రోజుతో లాస్ట్. నేను నా కొడుకు ఒకరినొకరు ధైర్యపరుచుకుని అయ్యా ఇక ఆహారం అయిపోయింది, రేపు పొద్దున్నే మనం ఇక భోజనం లేదు, ఇక మనం చనిపోతాం, ఈ రోజుతోనే అనుకొని పొలంలో ఇరుకొని వెళ్ళి 2 అప్పాలు చేసుకొని తిని చనిపోదాం అని తీర్మానం చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ దైవజనుడు అన్నాడు, సరే పట్టెడే పిండి ఉందన్నావు, కొంచెమే బుడ్డిలో నూనె ఉందన్నావు, నువ్వు ఒక పని చేయి మా మొదటిది నాకేసి తీసుకొని ఆ తర్వాత నువ్వు మీ అబ్బాయి వేసుకో అన్నాడు. స్తోత్రం చెప్పండి. అసలు అక్కడ ఉంది ఎంత, పట్టెడో పిరిగడో గట్టిగా పట్టుకుంటే ఒక వండ తిప్పితే ఒక అట్టు అయింది. స్తోత్రం చెప్పండి. ఇంకేటిది మరి, ఇక మొదట తీసుకురమ్మంటున్నావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ అక్కడ ఆ తల్లి ఏం చేసిందో తెలుసా, ఆకలితో ఉంది, కరువుతో ఉంది, కడుపు నిండా అన్నం తినే పరిస్థితులు వాళ్ళకి ఉన్నదాన్ని కొద్దిగా తింటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మీకు మాట చెప్పాలి, ఇక్కడ ఆమె ఆ కాలంలో ఆ సమయంలో బ్రతకడానికి బ్రతకడానికి కొంతమంది ఎలా తింటారో తెలుసా? చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా చెప్పాలి గట్టిగా. తినడానికే చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నేను అనలాదుగా అన్నాడు. కొంతమంది తినటానికే పుడతారంట, నాకు తెలియదు. అట్లాంటి వాళ్ళందరం దేవుడు కృపనిచ్చును గాక. కానీ ఆమె ఎవరో తెలుసా, కొద్దిగా తింటూ జీవనాన్ని కొనసాగిస్తుంది. ఆ సమయంలో దైవజనుడు అడిగాడు, అమ్మా నా వైపు చూడండి. వెంటనే మారు మాట మాట్లాడకుండా మొదటి అప్పము చేసి దైవజనుడి దగ్గరికి తీసుకుని వచ్చింది. ఆమెన్. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ రెండో మాటగా మీకు ఏం చెప్పాలంటే, దైవ సేవకుణ్ణి సేవను ప్రేమించి కాపాడుకునే విషయంలో నువ్వు వెనకకు చూడకూడదు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా, ఆమేన్ చెప్పండి గట్టిగా. ప్రైజ్ గాడ్. దైవజనుని ప్రేమించే విషయంలో, దైవజనుని పోషించే విషయంలో, దేవుని సేవను కాపాడే విషయంలో ఆమేన్ వెనుతిరగలేదు. నేను అక్కడ ఒక మాట చెప్పాలి మీకు. తాను చనిపోయి అయినా పర్లేదు, దైవజనుడు బ్రతకాలను కోరుకుంది. కొట్టని గట్టిగా చప్పట్లో. తాను ఈ పూట తినకపోయినా, ఒకవేళ మరణం వచ్చిన పర్లో దైవజనుడు బ్రతకాలి. ఒక్కళ్ళు కూడా అనలా ఆమేనని. నేనంటే ఎల్కేజీలో అమ్మా ఆవు చెప్పు, బర్రె మేక అంటే చెప్తున్నారేంటి? మీకు ఒక మాట చెప్పాలి. సేవకునితో అన్నాడు, నువ్వు వెళ్ళు, ఆమెకు చెప్పాను అన్నాడు. ఏమన్నాడు? నువ్వు వెళ్ళు, సారేపతి విధురాలకి నేను ఆజ్ఞాపించుతాను అన్నాడు. ఏడుకొచ్చి అప్పంది ఏమంటే ఆమె ఏమంటుంది, నాకు ఆడేమి లేవయ్యా అంటుంది. ఒకవేళ ముందే దేవుడు ఆజ్ఞాపిస్తే దైవజనుడు కనపడగానే ఏమనాలి? అయ్యా వందనాలు, రండి, దేవుడు మీకోసమే చెప్పాడు, రండి అయ్యా మీకోసమే చూస్తున్నా అనాలి. అవునా కదా? మంచినీళ్ళు అడిగిన ఆయన అప్పం అడిగితామంది, నా కాడ కొద్దిగా ఉందంది అంటే అర్థం ఏంటి? స్తోత్రం చెప్పండి. ఈ మధ్య ఒకళ్ళు అంటున్నారు, బాగా యూట్యూబ్లో హల్చల్ చేస్తున్నాయి ఈ మాటలో,
జనాల మీద పడి బతకడానికి వచ్చారు ఈడకి. నేను మాట చెప్పనా, సారేపతు వెధవరాలు దగ్గరకి బతకడానికి వచ్చాడా ఏలియా? చెప్పండి. దైవజనులు చెప్పారు. అక్కడ వాక్యాన్ని నేను చదివినప్పుడు దేవుడు మన పరిస్థితులను, మన హృదయ ఆలోచనలను, మన హృదయ ఆవేదనను ఎరిగినవాడు, ఆంతర్యమును ఎరిగినవాడు దేవుడు. కొట్టగండి గట్టిగా చప్పట్లు. ఈ రోజు వరకే ఉంది, ఈ రోజుతో నా జీవితం ముగించిపోతుంది, అయ్యో నేను నా బిడ్డ ఇక నా జీవితాన్ని ముగించాలనుకొని మదన పడిపోతున్న ఆ తల్లి గారి హృదయ ఆక్రందన దేవుడు చూశాడు. కొట్టని గట్టిగా చప్పట్లు. అదిగో నాడైనా నేడైనా ఒక దైవజనుడు ఒక స్థలానికి, ఒక ఇంటికి వచ్చాడు అంటే అది దైవజనుడు బ్రతకడానికి కాదు, నిన్ను బ్రతికించడానికి. కొట్టని గట్టిగా. నిన్ను కాపాడడానికి, నిన్ను సజీవంగా నిలపడానికి, నిన్ను జీవముతో నింపడానికే. చేతులెత్తు. ఎట్ట కాదు, స్తోత్రం చెప్పు. ఏలియా ఎందుకు వచ్చాడు? బ్రతకడానికి కాదు. ఇక రేపేమీ లేదు, నా పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా బ్రతుకేంటి, నా పిల్లల భవిష్యత్ ఏంటి, నేను చచ్చిపోయినా పర్లేదు, ఈ యవనస్తుడు ఈ కుమారుడి పరిస్థితి ఏంటి అని ఏడుస్తుంది ఆ తల్లి. ఆమేన్. నిన్న ఆదివారం ఆరాధన అయిన తర్వాత మా చర్చిలో తమ్ముడు, మా సేవకు ప్రారంభం తిరువూరులో, ఆ కుటుంబం ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి, కడుపు నిండా భోజనం పెట్టి పరిచర్య చేసి ఏమన్నాడు తెలుసా? అన్నా, మాకు మీరు పరిచయమైన ఒక్క 2-3 సంవత్సరాల ముందు పరిచయం అయితే మా తల్లిదండ్రులు కూడా బ్రతికేవాళ్ళన్నా, మా తల్లిదండ్రులు కూడా ఈ సత్యాన్ని తెలుసుకునేవాళ్ళన్నా, మా తల్లిదండ్రులు కూడా ఈ ఉపదేశం వినేవాళ్ళన్నా, మా తల్లిదండ్రులు కూడా భయంకరమైన చీకటి శక్తులతో పీడించబడి, ఇదిగో యాతన పెట్టబడి, విడిపించబడలేక వాళ్ళ కోల్పోయాం. ఒక్క 4-5 సంవత్సరాల ముందు మీరు మాకు పరిచయం అయితే మా నాన్న బ్రతికేవాడు అన్న, మా అమ్మ బ్రతికేదన్న, నా తమ్ముడు ఏడుస్తున్నాడు. కొన్ని లక్షల రూపాయల ఆస్తి ఉంది వాళ్ళకి, సమాజంలో విలువైన స్థితిలో ఉన్నాడు తను చేతి కింద చాలామంది వర్కర్స్ ఉన్నారు. నా ముందు కూర్చొని అన్నాడు, ఒక 4 ఏళ్ళు మాకు పరిచయం అయిన దానికంటే ముందు మా ఇంటికి వచ్చుంటే మా అమ్మ నాన్న బ్రతికేవాళ్ళు అన్న. స్తోత్రం చెప్పండి. ఏమంటే దైవజనుడు బ్రతకడానికి రాలా మీ మధ్యకి? దైవజనుడు ఏదో బ్రతకడానికి, తినడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి రాలా. శాపములో, పాపములో, భయంకరమైనటువంటి చీకటి వలయాలలో, దుర్నీతి బంధకాలలో, అంధకారములో ఉన్న నీ జీవితంలో దేవుని జీవాన్ని నింపడానికి వచ్చాడు. కొట్టని గట్టిగా చప్పట్లు. దేవుని జీవాన్ని పోయడానికి వచ్చాడు. దేవుని జీవముతో నిన్ను, నీ కుటుంబాన్ని నింపడానికి వచ్చాడు. ఆమేన్. మాలో మరణం, మీలో జీవం. దైవజనుడు నలగొట్టబట్టం, సంఘానికి ఎరువు. కొట్టుగట్టిగా చప్పట్లు. దైవజనుడి కన్నీరు, ప్రార్థన, పరిచర్య, యాచన, కడుపు కట్టుకోవటం నువ్వు కాపాడబట్టానికి. అంటే దైవజనుడు ఎందుకు పంపిస్తాడు? పనిలే కాదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను అంటున్నాను, రెండో మాటకి మీకు ఏం చెప్తున్నానంటే, మీ మధ్య పరిచర్య చేస్తున్నా, సేవ చేస్తున్నా, పంపబడిన దేవుని కొరకు రోషము కలిగి ప్రజలను విడిపించాలి, నడిపించాలి, కాపాడాలి, దేవుని కొరకు సిద్ధపరచాలి, దేవునిలో ప్రతిష్ఠించాలి అని రోషంతో పనిచేస్తున్న ఆ దైవజనుని చేర్చుకొని, ప్రేమించి, ఆతిథ్యం ఇచ్చి పరిచర్య చేసే విషయంలో వెనకకు తిరగకూడదు. కొట్టు కొట్టు గట్టిగా చప్పట్లు. కొట్టు కొట్టు.
కొంతమంది అలసిపోతారు. యేసు రక్తమే ఎంతకాలం చేయాలి అయ్యగారు? స్తోత్రం చెప్పు. హల్లెలూయా. వాక్యంది సంఖ్యాకాండం 20 నిర్గమాకాండం 23:19 చదువు. త్వరగా 23:19. అది మరి మోషే ఆడొచ్చినాడా? నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని. ఎందుకో? అయ్యగారు బలం పొందుకోవడానికి కదా. చెప్పరేంటమ్మా? చాలామంది అనుకునేది అదేగా. స్తోత్రం చెప్పు. ఎహెజ్కేలు 44:30. త్వరగా 44:30. ఓకే. మొదటివి ప్రథమ ఫలములన్నిటిలో మొదటి. అది అండర్లైన్ చేయండి. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎందుకు ఇయ్యమనేది? ఎందుకు? ఆయనకు తక్కువై కాదు అమ్మా, ఇవ్వమనేది మరి ఎక్కువగా నీకు ఇవ్వడానికే. ఇది అర్థం కావాలి కొంతమందికి. ఆగండి. జై జిందాబాద్ అని కొట్టేటట్టున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇవ్వమనేది ఎందుకు? సెంటెన్స్ పట్టుకో. నేను చెప్పిన ఇదేమంటుందండి, కంటెంట్ ఏంటంట, కాంటెక్స్ట్. ఏదేదో ఇంగ్లీష్ పదాలు వస్తున్నాయి మరి మొత్తానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. తప్పు రైట్ నాకేం తెలియదు తమ్ముడు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. హలో, ఇవ్వమనేది నిన్ను దోసుకోవడానికి కాదు, వీళ్ళు వెనకేసుకోవడానికి కాదు, నీకెక్కువ ఇవ్వడానికి. కొట్టుగట్టిగా చప్పట్లో. ఇవ్వమనేది నీకెక్కువగా ఇంకా కలగడానికి, మీ కుటుంబాలకు ఆశీర్వాదము కలుగునట్లు. ఇప్పుడున్నది ఇంకా రెట్టింపు అవ్వడానికి. యేసయ్యకు స్తోత్రం చెప్పండి. ఆమె చెప్పండి గట్టిగా. ఏమంటే ఈరోజు చాలామంది వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. కొన్ని రోజులు పరిచర్య చేసి, పరిశుద్ధులకు ఉపచారం చేసి, కొన్ని రోజులు పెట్టి, మా వల్ల కాదు, అయ్యో నాయనో ఈ అయ్యగారు మమ్మల్ని వదిలిపెట్టేటట్ట చెప్పు లేడు. ప్రైజ్ గాడ్. దైవజనుని ప్రేమించే విషయంలో, పరిచర్య చేసే విషయంలో, ఆతిథ్యం ఇచ్చే విషయంలో వెనక్కు తిరగకూడదు. ఇప్పుడు ఆ వెనక కొడుకు కనపడుతున్నాడు, ఆ వెనక కరువు కనపడుతున్నాడు, రేపు ఏమి లేదు. ఆయన అన్నాడు రేపుడి సంగతి తర్వాత, ఇప్పుడు మొదట తీసుకురా, అద్భుతం ఏంటో చూస్తావు నువ్వు, దేవుడు ఏంటో అర్థమైతే నీకు అన్నాడు. చెప్పరే ఆమెనండి. మొదటి దేవుని, ఆ మొదటి కూడా నువ్వే తిని ఆకాశవాక్యం నిప్పుతానన్నావు దేవుడా. ఇప్పుదాం అనుకున్నా కానీ ముందు నువ్వు తినేసినవుగా, అందుకే మొత్తం మూట వేసి కట్టి అవతల పడేసిండు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా చెప్పు. ఇప్పుడు చాలామంది అక్కడక్కడ కొంతమంది ఉంటారు. మీ ఊర్లో మంచోళ్ళు ఉన్నారులే. ఏం బావి ఇదే? 7 మెట్లు. మా తమ్ముడు పెట్టి 7 మెట్లు, 7 బావులు, 7 రాత్రులు, 7 పగల్లో, 7 తెల్లారుజాములు, 7 అయ్యగారులు. యేసు రక్తమే, మామూలుగా లేదు. స్తోత్రం చెప్పండి. కొంతమంది అనుకుంటారు ఇంతమంది కలిసి అయ్యగారికి ఒక్కడికే ఇస్తే వామ్మో. స్తోత్రం చెప్పండి. మా దగ్గర కూడా కొంతమంది అలాగే అనుకున్నారంట. ఒరే మనం అంతా కలిసి ఎత్తంటే అయ్యగారు చూడరు, తెల్ల కారు, తెల్ల బట్టలు, గంజి, ఇస్త్రీ, లెనిన్. అసలు మా నూరు ఎమ్మెల్యే గారు కూడా అయ్యగారు ముందు ఇదేక తుడిపే అనుకున్నారు. మాట్లాడుకొని వాళ్ళు ఆపుకున్నారు కొంతమంది. యేసు రక్తమే, నన్ను పంపినోడు నమ్మదగిన దేవుడు. యేసయ్య స్తోత్రం చెప్పండి.
మనుషుల వైపు చూడడానికి మమ్మల్ని పిలవాలి. ఆమె చెప్పండి గట్టిగా, ఆమె. హల్లెలూయా. కొన్ని రోజుల తర్వాత అయ్యగారు అంతా రివర్స్ అయిపోయింది. ఏంటి అసలు ఎవరు ఏమైందంటే, బాగా సమస్యలు ఎక్కువైపోయినాయి, ఇబ్బందులు ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు బాగుండేది. ఒకప్పుడు ఎట్టున్నావో చెప్పు. ఒకప్పుడు నీ ప్రయాస ఎట్లుండేది చెప్పు. ఒకప్పుడు సేవకుని ప్రేమించే విషయంలో ఎలా ఉండేవో చెప్పు. ఒకప్పుడు ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఎలా ఉన్నావో చెప్పు. ఒకప్పుడు దేవుని సేవకుని పట్టించుకొని దేవుని సేవకు ప్రోత్సాహకరంగా ఎలా ఉన్నావు అంటే, అయ్యగారు మరి ఇప్పుడు చాలా మందికి వచ్చారు కానీ మొదట్లో నేను చేసిన కానీ ఇప్పుడు వెనక్కి పోయినంట. అందుకే మొదట్లో చేసిన కాబట్టి నిన్ను మొదలు పెట్టిండి, ఇప్పుడు వెనక్కి పోయిన కాబట్టి వెనక్కి పెట్టిండి దేవుడు. స్తోత్రం చెప్పి తప్పే లేదు. గాడ్ ఈజ్ రైట్ ఆల్వేస్. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. నాకే బాగా వస్తుంది ఇంగ్లీష్. మీ మొహాలు కట్టి చదువుతున్నారు. ఏసు రక్తమే. ఎప్పుడో చదువుకున్న 9వ తరగతి 10వ తరగతి అప్పుడప్పుడు చదివిన ఇంగ్లీష్ ఎంత అద్భుతంగా వస్తుంది. ఏసు రక్తమే. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. స్తోత్రం చెప్పు అమ్మా. ఏంటి హల్లెలూయా. వెనకకి తిరిగిందా? రేపు చచ్చిపోదాం అనుకుంది. ఏమనుకుంది? అయినా రేపు ఇక ఏమి లేదు, అయినా వెనకకే. మంచి మాట చెప్పనా? రేపు చనిపోదాం అనుకున్న ఆమె వెనకకు తిరగకుండా మొదటి దైవజనుడికి పెడితే ఆకాశము నుండి వర్షం పడేంత వరకు తొట్టిలో పిండి తగ్గలేదు, బుడ్డిలో నూనె తరిగిపోలేదు. కొట్టుగట్టిగా చప్పట్లు, కొట్టుగట్టిగా చప్పట్లు, కొట్టుగట్టిగా చప్పట్లు. ఆమేన్. పొద్దున్న అట్లేసుకున్నారు తిన్నారు, మధ్యాహ్నం అట్లేసుకున్నారు తిన్నారు, మళ్ళీ సాయంత్రం అట్లేసుకున్నారు తిన్నారు, తెల్లారి పొద్దున స్తోత్ర ప్రార్థన చేసుకొని తొట్టికాడికి పోతే మళ్ళీ పిండి ఉంది. ఆమేన్. మనం చూసినప్పుడు ఎంతే ఉంది కంటే నాకు అది అర్థం కాలేదు. అయ్యగారు ఒక్కరోజు ఫస్ట్ మొత్తం తినిపోయింది, మళ్ళీ రోజు తింట్లా. స్తోత్రం చెప్పు. ఆమేన్. దేవుని సేవను ప్రేమించే విషయంలో, పరిచర్యకు సహకారిగా నిలిచే విషయంలో వెనకకు తిరగొద్దు. చెప్పనా? నిన్నెందుకు దేవుని పరిచర్యకు సహకారిగా నిలబెట్టాడంటే అనేకులకు నీవు దీవెనగా ఉండునట్లుగా, అనేకులకు నీ కుటుంబం నీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా, నీవు అనేకులు ఎదుట దేవుని నామానికి మహిమకరముగా బ్రతుకున్నట్లుగా నిన్నెంచుకున్నాడు దేవుడు. ఆ రోజున ఇశ్రాయేల్లో చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఊడికాడికి పంపిలా. ఆమేన్. దైవజనులు ఏ ఉద్దేశం లేకుండా దేవుడు మీ ఇళ్ళకి తీసుకురాడు. అలా చెప్పండి. ఆ మధ్య ఒక ఆయన అన్నాడు, ఏంది అయ్యగారు ఇటు వచ్చినట్టే పని లేక వచ్చినరా, పని లేక నువ్వు అనుభవం పెడుతున్నాను వచ్చా. ఏంది అయ్యగారు ఎట్టు వచ్చినవేంది అంటారు. అసలు ఎవరు అయ్యగారు కనపడితే అబ్రాహం కనపడటం కనపడి, అయ్యో నీకు దండం పెడుతున్నా, ఆయన నన్ను దాటిపోతాయి, మా ఇంట్లోకి రండి అయ్యా, ఇందుకోసమే వచ్చిందని తెచ్చిపోయింది. కొంతమంది పెడతారు, ఏంటి అయ్యగారు ఎట్టు వచ్చినవేంటి, ఎట్టొచ్చిండా అర్థం కావట్లే. నన్ను చేర్చుకున్నవాడు, నన్ను పంపిన వాడిని, దైవజనుడు రత్నాకర్ గారు మీ ఇంట్లోకి వస్తుంటే ఆ దైవజనుడితో పాటు ఆయన పంపిన దేవుడు మీ ఇంట్లోకి వస్తాడు. ఆయన పిలిచిన దేవుడు మీతో వస్తాడు, మీ ఇంట్లోనికి వస్తాడు. ఒక్క మాట చెప్పనా? నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు కనుక నీకేది తక్కువ కాదు. దైవజనుడి ద్వారా దేవుడు వచ్చాడు. ఆమేన్. ఇంకా లోపలికి వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. యేసు రక్తమే. చెప్పండి. ఫిలిప్పీ పత్రికలో పౌలయ్య గారు అంటాడు, దానికంటే ముందు ఇంకొంచెం ఎబ్రీ పత్రిక పోండి, త్వరగా దీనికి ముగిద్దాం. 6వ అధ్యాయంలోనికి రండి. మీరు పరిశుద్ధులకు పరిచర్య చేసి 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 చదవండి రా. ఇంకను నేను అది చెప్పట్లా, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి అది ఇంకను చేయుచుండుట చేత. ఏంటంట? పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను చేయుచుండుట చేత. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇది చూడండి. చేసి వెనక్కి తిరగలా, చేసి అలసిపోలా, చేసి ఆగిపోలా. మా వంతు అయిపోయింది. ఏంటంట? మా వంతు అయిపోయింది అయ్యగారు. స్తోత్రం చెప్పండి. ఈ మధ్య కానీ చాలామంది
ఒక నెల నువ్వు, ఒక నెల చిన్నోడు, ఒక నెల నడిపోడు. వంతులు వేసుకోవట్లా తల్లిదండ్రులకు పోబెట్టడానికి. ఫస్ట్ నెల పెద్దోడు, బాగా చెప్పాను. రెండో నెల నడిపోడు. మూడో నెల చిన్నోడు. మూడో నెల అయిపోతుందంటే చిన్నోడు నెడతనే ఉంటాడు. అన్నో నానా స్తోత్రం చెప్పు. ఇక్కడ ఏమనుంది? ఆ మాట ఏంటో తెలుసా? ఇంకనూ చేస్తున్నారంటే అర్థం ఏంటి? చేస్తున్నారు, అలసిపోలేదు, వెనక్కి చూడలేదు. అయ్యో ఇంకెన్ని రోజులు చేయాలి అనుకోవట్లా, వెనకకు చోట్ల. వెనకుందో ఏం చూసుకోవట్లేదు, ఉపచారం చేస్తూనే ఉన్నారు. కొట్టని గట్టిగా చప్పట్లో. సో మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను చేయుచుండు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరిచిపోటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. కాదు 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 నెంబర్ 2 మీకేం చెప్పాను? సేవను, సేవకుని ప్రేమించే విషయంలో, సేవకు సహకారులుగా నిలబడే విషయంలో వెనకకు తిరిగి, ఇంకో మాట చెప్పనా? ఏడు అన్నం పెట్టి వెనక్కి తిరిగి లెక్కలేసుకోమాక. లో నాకు ఒక ఆయన అన్నం పెట్టాడు, ప్రేమతో పెట్టాడని తిన్నాను. కొన్ని గ్రామాలకు చెప్పాడు, కొన్ని ప్రాంతాలకు చెప్పాడు. చాలా ఏడ్చాను. ఎన్ని రాత్రులు ఏడ్చాను నేను, ఎన్ని రాత్రులు ఏడ్చాను. నాకు తెలుసు కడుపు నిండా అన్నం తినకుండా లేమితో ఉన్న దినాలు ఉన్నాయి, కాలి నడకతో సేవ చేసిన దినాలు ఉన్నాయి, కొన్ని సంవత్సరాలు నడిచి సేవ చేసిన అనుభవం నాకు ఉంది, ఒక్క పూట తిన్న అనుభవాలు ఉన్నాయి, లేక ఉపవాసాలు ప్రతిష్ఠించుకున్న దినాలు ఉన్నాయి. సహోదరుడని, ప్రేమించాడని, రమ్మన్నాడని వెళ్ళి 4 రోజులు ప్రేమతో పెడుతుంటే తింటే ఊరు వాడలు మొత్తం జనాలకి డబ్బుకేసి పడేశారు. వేసి రక్తమే చెప్పేశారు, మొత్తం చెప్పేశారు. ఓ దైవ సేవకునిగా చెప్తున్నాను, చూడు, ఈ రోజుకి అటు తరుగుతున్నారు, ఇటు తరుగుతున్నారు, అటు రుగుతున్నారు, ఇటు రుగుతున్నారు, అక్కడ దాచుకున్నారు, ఇక్కడ దాచుకున్నారు, ఎక్కడున్నారు అక్కడున్నారు, స్థిరపడలా. నేను ఒక మాట చెప్పనా? నీ ఇంటికి పంపబడింది దైవజనుడు, దేవుని ప్రతినిధి. ఆమెన్. సేవకైనా, సంఘానికైనా, పరిచర్యకైనా, కోటానికైనా నువ్వు ఇస్తుంది దేవునికని గుర్తుపెట్టుకో. కొట్టుగట్టిగా చప్పట్లో. నువ్వు ఇస్తుంది దేవునికి, నీకు ఇచ్చిందంతా దేవుడే. ఇచ్చిన దాంట్లో కొద్దిగా దేవునికి ఇస్తున్నావు అంతే. చేతులెత్తి స్తోత్రం చెప్పు, ఆమెన్ చెప్పు గట్టిగా. ఇక 3వ విషయం చెప్పాలి, నేను ముగిస్తున్నాను. నా వైపు చూస్తారా? అమ్మయ్య అని అడుగు చూస్తున్నారుగా. అలా చెప్పండి గట్టిగా. అమ్మా, ఒకటి ఏంటిది? ఆజ్ఞను పాటించే విషయంలో, నెరవేర్చే విషయంలో వెనక్కి తిరగొద్దు. రెండోది, సేవకుణ్ణి, సంఘాన్ని, పరిచర్యను పోషించే విషయంలో, కాపాడే విషయంలో వెనకకు తిరగొద్దు. వెనక్కు చూసుకోవద్దు, వెనకేముంది లెక్కలోనే ఏమి వేయొద్దు నువ్వు. ఆమేన్. 3వ మాట చెప్పి ఈ మాట ముగించేస్తేనే, నువ్వు దేవునితో ఏమి నువ్వు ప్రమాణం చేసావో దాన్ని నెరవేర్చే విషయంలో వెనక్కు చూడకూడదు. వాట్ ఈజ్ యువర్ కమిట్మెంట్ విత్ గాడ్? వాట్ ఐమ్ సే? చెప్పు. దేవునితో నీ నిబంధన ఏంటి? దేవునితో నీ సమర్పణ ఏంటి? దేవునితో నువ్వు చేసుకున్న ప్రమాణం ఏంటి? దాని విషయంలో వెనక్కి. న్యాయాధిపతుల పుస్తకం 11వ అధ్యాయం. ఈ మాట చదువు తల్లి, త్వరగా, ఇక ముగించాలి, సమయం అయిపోయింది. 36, 35. చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నువ్వు నన్ను బహుగా కృంగజీసితివి, నీవు నన్ను తల్లడింపజేయు వారిలో ఒకతివై, ఇది నేను యెహోవాకు మాట ఇచ్చి. అమ్మమ్మ, నేను దేవునికి మాట ఇచ్చేసాను తల్లి, దేవునికి మాట ఇచ్చానమ్మా, దేవునితో ఒక మొక్కుబడి చేసుకున్నాను, నిబంధన చేసుకున్నాను, ఇక నేను వెనక్కి తిరగలేనమ్మా, వెనక్కి తీసుకోలేను. అమ్మా, ఎవరో యెఫ్తా
యుద్ధానికి వెళుతున్నాడు అమ్మోనీయుల మీద. అయ్యా, నేను నా శత్రువుల మీదకి యుద్ధానికి వెళుతున్నాను, యుద్ధంలో నాకు జయమిస్తే, జయోత్సాహంతో నేను వస్తుంటే నా ఇంటి నుండి ఏది ఎదురుగా వస్తే అది నీకు బలిగా ఇచ్చేస్తానన్నాడు. వెళ్ళాడు. దేవుడు అతని పక్షంగా ఉన్నాడు. అద్భుతమైన విజయం ఇచ్చాడు. విజయోత్సవంతో వస్తున్నాడు. తన తండ్రి యుద్ధంలో గెలిచి విజయోత్సవంతో వస్తున్నాడని ఆ మాట ఈ మాట వాళ్ళ మాట వీళ్ళ మాట కూతురుకు చేరింది. ఒక్కగానొక కూతురు, అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ పరుగు పరుగున తండ్రిని ఎదుర్కొంటూ వస్తా ఉంది ముందుకి. ప్రైజ్ గాడ్. బైబిల్లో ఆమె గురించి రాయబడింది. మేము పెట్టుకున్న పేరేంటంటే అల్లరి జనము మధ్య ఆత్మీయంగా పెరిగిన బిడ్డ. చప్పట్లు కొట్టు. ఏ జనం? యెఫ్తా ఎక్కడ నివసించాడు? టోబు. అల్లరి జనం ఎలా పెరిగింది? డెడికేషన్తో పెరిగింది. అంత డెడికేషన్తో పెరిగిందంటే మనోడు డెడికేషన్ ఎంత గొప్పదో. కుటుంబం తలలు పైకెత్తండి. మీరెంత సమర్పణతో నిబంధనతో దేవుని ప్రమాణాల్లో నిలిచి ఉంటే మీ పిల్లలు అలాగే నిలిచి ఉంటారు. మీరెంత సమర్పణతో దేవుని కొరకు ఉంటే అదే కృప నీ పిల్లల మీదకి వస్తుంది, పొందుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ టీచర్ ఫర్ యూ. నీ పిల్లలకు ఫస్ట్ టీచర్ ఎవరు? నువ్వే. అతడు అన్నాడు, నా కుమారి దేవునికి మాట ఇచ్చా. ఏమిచ్చాడంట? నేను వెనక్కే. ఆమె అంటుంది, ఓ నా తండ్రి, నువ్వు దేవునికి మాట ఇచ్చావా? నువ్వు ఇచ్చిన సొప్పును చేయమంటుంది ఆమె. వావ్. నేను అన్నాను, ఇక్కడ ఒక మాట చెప్తున్నాను. నువ్వు దేవునికి ఏం మాట ఇచ్చావు? అసలు ఏమైనా ఇచ్చారా దేవునికి మాటలు? దేవుడు ఇవ్వటమేనా మీకు? జలగకు 2 కూతుర్లు ఉన్నారు. వాళ్ళ పేర్లేంటి? రమ్య, ప్రభ. అదేనా? ఏం పేర్లు? జలగకు 2 కూతుర్లు. ఇమ్ము, ఇమ్ము, తర్వాత ఇమ్ము, తర్వాత ఇమ్మటమే. నేను అన్నాను, ఎప్పుడు దేవుడు ఇవ్వటమే. అసలు నువ్వు దేవునికి ఏమి ఇచ్చావు? అమ్మ, నీ కమిట్మెంట్ ఏంటి? ప్రభుత్వం ఏం చేసుకున్నావు? మందిరంలో అడుగు పెట్టాక కొత్త సంవత్సరంలోకి వచ్చిన తర్వాత ఎలా బ్రతుకుతున్నాను కమిట్మెంట్ చేసావు? వెనకున్నా, లోపల ఉన్నా, బయట ఉన్నా, మా ఏంటి నీ తీర్మానం? ఏంటి నీ నిబంధన? యెఫ్తా అంటున్నాడు, నేను దేవునికి మాట ఇచ్చాను, వెనకకు నేను ప్రమాణం చేశాను దేవునికి. మా ప్రాణంగా ప్రేమించిన కుమార్తె అయిన, ప్రైజ్ ది లార్డ్, నేను దేవునికి మాట ఇచ్చాను, నేను వెనకకు. ఎందుకో చెప్పనా? ఈరోజు నేను ఈ స్థితిలో ఘనపరచబడుతూ ఊరేగించబడుతున్నానంటే దానికి కారణం నా దేవుడు. కొద్దిగా చప్పట్లు కొట్టాలనిపించలే. మీకేమో మాకు తెలియదు, కానీ నాకైతే ఇదే. కాళ్ళకి చెప్పులు లేవు, తినడానికి సరైన తిండి. ప్రజల్లో నన్ను పలకరించిన వాడు ఎవడు లేడు. బైబిల్ పట్టుకొని మధుర బస్ స్టాండ్లో ఎట్టు పట్టుకొని వెళ్తుంటే నన్ను చూసి, ఈడు కూడా సేవ చేస్తాడంట, సేవకు వచ్చిండే కంట, అన్నీ అయిపోయి ఊర్లు దేశాలు అమ్మడి తిరిగి అని నన్ను చాలామంది హేళనగా మాట్లాడి కొన్ని సంవత్సరాలు వందనాలు కూడా బెట్లా, పట్టించుకోవాలా అయ్యగారు అని కూడా అనలా. కానీ ఈరోజు దేవుడు, ప్రైజ్ గాడ్, దైవజనుడు అనే భయం ప్రజల్లో పుట్టించాడు. నేను భయపెట్టం కాదు, వాళ్ళు భయపడతారు. మరి దీనికి కారణం ఎవరో? దేవుడు కదా. ఆ దేవునితో నువ్వేమి నిబంధన చేసావు? ఏం మాట ఇచ్చావు? ఇచ్చిన మాట విషయంలో వెనక్కి తిరగకుండా ఉండు. అయ్యా, మానక దేవుణ్ణి సేవిస్తాను, మందిరానికి వస్తానని మాట ఇచ్చావా? ప్రభా, ఎన్ని కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా నాయనా నీ కొరకు సాక్షిగా నిలబడతానని మాట ఇచ్చావా? ప్రభా, ప్రాణం పోయేంత వరకు దేవుడా నువ్వు నాకు ఇచ్చిన పరిశుద్ధ జీవితాన్ని, ఈ ఆత్మీయతను కాపాడుకుంటానని మాట ఇచ్చావా? ఏమిచ్చావు దేవునికి నువ్వు? దాని విషయంలో వెనక్కి తిరగమాక. లేదు, సేవకు, దేవుని పనికి నువ్వేమైనా నీ కుమారుని కుమార్తెని ఇస్తానన్నావా? వెనక్కి దీమాక. పెరుగుతుంటే, పెద్దవాడవుతుంటే, ప్రయోజకుడు అవుతుంటే, కనబడుతుంటే, కళ్ళ ముందు ఇక మంచివాడు అవుతాడు అనుకొని వెనకకు తీమాక, వెనకకు తీయమాక. యెఫ్తా ఇచ్చిన ప్రమాణం వెనకకు తీయకుండా కట్టుబడ్డాడు కాబట్టి ఇప్పటికీ యెఫ్తాను తన కుమార్తెను ఇశ్రాయేలీలలో ప్రసిద్ధి చేస్తారు. కొట్టని గట్టిగా చప్పట్లు. గొప్ప వ్యక్తులుగా ఎంచుతారు, ఉన్నతమైన వ్యక్తులుగా వారు వారిని కీర్తిస్తారు.
పొగడుతారు. నీకు, నీ కుటుంబానికి దేవుడు నిన్ను, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపజేసి ఆశీర్వదించి నిన్ను గొప్ప చేయడానికి దేవుడు కోరుకుంటుంది. వెనుక తీయని ఆత్మీయ స్థితిని కలిగి ఉండాలి. అబ్రహాముకు దేవుడు మాట ఇచ్చాడు, ప్రమాణం చేశాడు, మాటను నెరవేర్చాడు. నువ్వు కూడా వెనుక తీయని ఆత్మీయ స్థితి, ఆజ్ఞను పాటించే విషయంలో, సేవకు ప్రోత్సాహంగా, దైవజనుని ప్రేమించి పరిచర్య ఉపచారం చేసే విషయంలో వెనక్కి తిరగకుండా, ఇచ్చిన మాట విషయంలో, చేసిన నిబంధన విషయంలో, మొక్కుకున్న మ్రొక్కుబడి విషయంలో వెనకకు తిరగకుండా ఉంటే రాబోతున్న దినాల్లో నిన్ను విస్తరింప చేయబోతున్నాడు. నువ్వు వృద్ధిలోనికి రాబోతున్నావు, నువ్వు వ్యాపించబోతున్నావు, నువ్వు ఫలించబోతున్నావు, జనములకు దీవెనగా నీవు ఉండబోతున్నావు. దేవుడు అలాగున మీ కుటుంబాలను, మీ ఆత్మీయ జీవితాలను బలపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్.